Hi, good morning and good evening, everyone. Welcome back. మనం లాస్ట్ 2 days లో ట్రేడర్ ఆర్కిటెక్చర్ గురించి వెబ్ టియర్, అప్లికేషన్ టియర్, డేటాబేస్ టియర్ ఎలా వర్క్ అవుతాయి అండ్ దెన్ మనం తర్వాత ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. ప్రాజెక్ట్ డిస్కషన్ స్టార్ట్ చేసాము. నిన్న ఫ్రంట్ ఎండ్ సర్వర్ క్రియేట్ చేసి అందులో ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేసి అందులో ఎంజినిక్స్ గురించి డిఫాల్ట్ డైరెక్టరీస్ లైక్ maybe I can ask you a few questions. What is the Nginx configuration? Where is Nginx configuration? etc Nginx and then nginx.conf. Okay, what is the Nginx root directory? Nginx root directory slash usr nginx slash usr share nginx html. సో ఇక్కడ మనకు మన HTML లొకేషన్ HTML కంటెంట్ ఇక్కడ పెడతాము అండ్ దెన్ Nginx కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆ Nginx కాన్ఫిగరేషన్ ఈ HTML ఇవి రెండు మనం కాన్ఫిగరేషన్ చేంజెస్ చేసిన ప్రతిసారి వి నీడ్ టు రీస్టార్ట్. సో అది డిస్కస్ చేశాను నేనంతా. అండ్ ఈ రోజు ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే ఏంటి, అసలు రివర్స్ ప్రాక్సీ అంటే ఏంటి, వై Nginx వి షుడ్ యూజ్ ఇట్ యాజ్ రివర్స్ ప్రాక్సీ అండ్ లోడ్ బ్యాలెన్సర్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఒక డేటాబేస్ లైక్ NoSQL, DB, catalog, at least a few working components we will make it ready. Okay. So is my screen visible? Okay. Yeah. సో డాక్యుమెంటేషన్, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అంతా మనకు గిట్హబ్ లోనే ఉంది. 84S. సో డెవలపర్స్ ఏంటి అంటే వాళ్ళు ఏ సర్వర్స్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేయాలనుకుంటున్నారు, ఏ వర్షన్ యూజ్ చేయాలనుకుంటున్నారు, ఏ సర్వర్స్ వాటి వర్షన్స్ ఇన్ఫార్మ్ చేస్తారు మనకు. సో అవి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ స్టెప్స్ అన్ని మనమే రాసుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్ వి విల్ మేక్ ఇట్. సో మనం వన్ బై వన్ ఈ రోజు కంప్లీట్ చేద్దాం. సో నేను లెట్ మీ ఓపెన్ ద డయాగ్రామ్. ఓకే, అండ్ నేను డిఎన్ఎస్ గురించి కూడా మనం డిస్కస్ చేశాం. ఓకే, సో డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుంది. ఐ హోప్ యూ ఆల్ పర్చేస్డ్ డొమైన్ ఆఫ్ యువర్ విష్. సో డొమైన్ పర్చేస్ చేసి AWS కి ట్రాన్స్ఫర్ చేశారు అని అనుకుంటున్నాం. ఒకసారి దాని గురించి మనం రీక్యాప్ చేసుకుందాం. ఓకే, డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ బ్రౌజర్ లో, సో బ్రౌజర్ లో మనము google.com అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ బ్రౌజర్ క్యాషే అక్కడ లేకపోతే నెక్స్ట్ ఓఎస్ ఓఎస్కి వెళ్తుంది రిక్వెస్ట్. ఓఎస్ లో వచ్చేసి ఓఎస్ క్యాషే చెక్ చేస్తాం. ఓఎస్ క్యాష్ లో లేకపోతే నెక్స్ట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ యాక్చువల్లీ అల్టిమేట్లీ టు ప్రొవైడ్ ద ఐపీ అడ్రస్. సో ఐఎస్పి లో ఉండే డిఎన్ఎస్ రిజాల్వర్ అనే ఒక కాంపోనెంట్. ఓకే, సో ఇక్కడ లేకపోతే నెక్స్ట్ root servers. How many root servers we have? 13 root servers ఉన్నాయి వరల్డ్ వైడ్. ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ వాటికి రెస్పాన్సిబుల్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఓల్డ్ పాపులర్ ఎంటిటీస్ అన్ని కలిసి ఒక ఇండివిజువల్ ఇండిపెండెంట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా ఫామ్ అయ్యి అవన్నీ మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఈ రూట్ సర్వర్ ఏమిస్తుంది, రూట్ సర్వర్ దగ్గర ఐపీ అడ్రస్ ఉంటుందా ఉండదా? రూట్ సర్వర్ దగ్గర ఐపీ అడ్రస్ ఉండదు. సో దే ఆర్ జస్ట్ మెయింటైనింగ్ ద టిఎల్డి ఇన్ఫర్మేషన్, టాప్ లెవెల్ డొమైన్. ఒకవేళ మీరు google.com అడిగారు కాబట్టి .com TLDకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది.
సో మనం మన డిఎన్ఎస్ రిజాల్వర్ మళ్ళీ .com TLDని అప్రోచ్ అవుతుంది. సో .com TLD దగ్గర ఏముంటుంది? ఐపీ అడ్రస్ ఉంటుందా, వేరే ఇంకేమైనా ఉంటుంది? .com TLD దగ్గర నేమ్ సర్వర్స్ ఉంటాయి. నేమ్ సర్వర్స్ అంటే ఏంటి? నేమ్ సర్వర్స్ అంటే హూ ఆర్ మేనేజింగ్ దట్ డొమైన్, దట్స్ ఆల్. హూ ఆర్ మేనేజింగ్ దట్ డొమైన్ నౌ. ఓకే, సో నేమ్ సర్వర్స్ ని అప్రోచ్ అయితే ఆ నేమ్ సర్వర్ మనకు ఏ రికార్డ్ ని ఇస్తుంది. సో నేమ్ సర్వర్స్ అంటే ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఆ డొమైన్. సో డొమైన్ రిజిస్టార్ అంటే మనకు తెలుసు, లైక్ కెన్ సే మీడియేటర్ టు సెల్ ద డొమైన్. సో దే హ్యావ్ డిఫాల్ట్ నేమ్ సర్వర్స్. సో మీరు డొమైన్ పర్చేస్ చేసిన వెంటనే వాళ్ళ నేమ్ సర్వర్సే ఉంటాయి అక్కడ, రైట్? సో వాళ్ళ నేమ్ సర్వర్స్ ఉన్నప్పుడు మనం రికార్డ్స్ అంతా అక్కడ మాన్యువల్ గా అప్డేట్ చేయాలి. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం అక్కడ డొమైన్ పర్చేస్ చేసి అథారిటీని మనం AWS కి షిఫ్ట్ చేస్తాం. సో అప్పుడు మనం AWS లో ఏం చేస్తాం? క్రియేట్ హోస్టెడ్ జోన్ ఇన్ AWS, get the NS records and update it in domain provider or register. ఓకే, సో ఈ డొమైన్ ప్రొవైడర్ లో మీరు ఏం అప్డేట్ చేసినా కూడా నేమ్ సర్వర్స్, ఓకే, నేమ్ సర్వర్స్ అప్డేట్ చేస్తే అది ఇమీడియట్ గా ఎవరికి అప్డేట్ చేయాలి, ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? టీఎల్డీకి ఇన్ఫార్మ్ చేస్తుంది. సో టీఎల్డీకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఇక్కడ మనకు లేటెస్ట్ నేమ్ సర్వర్స్ వస్తాయి. సో TTL, టైమ్ టు లివ్ ఈస్ DNS cache before issuing next DNS request. ఓకే, మీరు 1 minute TLD అని పెట్టారు అంటే సో ఎవ్రీ 1 minute కి మాత్రమే డిఎన్ఎస్ రిక్వెస్ట్ వెళ్తుంది. అదే మీరు 60 minutes పెడితే 60 minutes వరకు క్యాషేలోంచి మనకు ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. ఓకే, సో మెయిన్ గా అది ఇక్కడ అనమాట. ఈ ISP DNS రిజాల్వర్ దీనికి కూడా క్యాషే ఉంటుంది, ప్రతి చోట క్యాషే ఉంటుంది. ఓకే, సో మీరు ఇచ్చే TTL ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. బ్రౌజర్ OS కూడా ఉంటుంది, బట్ TTL ఉద్దేశం వచ్చేసి ఇది. ఓకే, సో దాని తర్వాత టైప్ ఆఫ్ రికార్డ్స్, ఏమేమి రికార్డ్స్ ఉన్నాయి, ఏ రికార్డ్ లో ఏం అప్డేట్ చేస్తాం? IPv4 CNAME పాయింట్స్ టు అనదర్ డొమైన్. అయితే మనకు వస్తుంది అది లోడ్ బ్యాలెన్సర్ అట్లంతా. అండ్ దాని తర్వాత MX రికార్డ్స్, మెయిల్ రికార్డ్స్. అండ్ దాని తర్వాత టెక్స్ట్ డొమైన్ వెరిఫికేషన్ కోసం. సో ఇది కూడా మనకు తెలుస్తుంది. టైం వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది టెక్స్ట్ రికార్డ్ డొమైన్ వ్యాలిడేషన్ కి. అండ్ ఇంకా మనకు తెలిసిందే NS నేమ్ సర్వర్స్. ఓకే, 4 years ఉన్నాయి ఇవి IPv6 కోసం. ఓకే, సో ఇవి రికార్డ్స్ మేజర్ గా మనకు డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ నౌ. సో ఇప్పుడు మనం ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేద్దాం. సో మనం 11 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. మనకు 11 కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ. 3 4 5 6 10 11 కాంపోనెంట్స్ ఉన్నాయి. 11 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి. ఓకే, ఈ వీక్ మొత్తం మాన్యువల్ గానే ఉంటుంది, నెక్స్ట్ టైం ఆటోమేటెడ్ గా ఉంటుంది కాబట్టి అప్పుడేం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ మాన్యువల్ గా చేసేటప్పుడు కొంచెం పేషెన్స్ గా ఉండాలి మీరు. సో డెవాప్స్ లో ఐ కెన్ సే
మెయిన్ థింగ్ పేషెన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ప్రోగ్రామింగ్ లాగా ఫాస్ట్ గా ఎగ్జిక్యూషన్ అయిపోయి ఫాస్ట్ గా రిజల్ట్స్ వచ్చేవి. ఇక్కడ ఒక పెద్ద సెటప్ చేయాలి అంటే డెఫినెట్లీ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. దానికి పేషెన్స్ ఉండాలి, ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు, క్రియేట్ చేసుకుంటూ డిలీట్ చేసుకుంటూ ఉండండి. సో ఎందుకంటే వాట్ ఈస్ ద ఫ్రీ టైర్ యూసేజ్ ఆఫ్ EC2? మనకు ఫ్రీ టైర్ యూసేజ్ ఎంత? 750 అవర్స్ కదా. 750 అవర్స్ ఆఫ్ ఫ్రీ టైర్ యూసేజ్ ఉంది. అది ఓన్లీ T2 మైక్రో కానీ T3 మైక్రో కానీ. సో 750 అవర్స్ అంటే మనకు 31 డేస్ అని. సో 31 డేస్ మీరు ఒక ఇన్స్టెన్స్ ని నాన్ స్టాప్ గా రన్ చేయొచ్చు, స్టాప్ చేయకుండా, టర్మినేట్ చేయకుండా. అదే 2 ఇన్స్టెన్సెస్ అయితే, 1 ఇన్స్టెన్స్ అయితే మీరు 1 మంత్ మీరేమి డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. 2 ఇన్స్టెన్సెస్ అయితే 15 డేస్, 3 అయితే 10 డేస్, అలా 11 ఇన్స్టెన్సెస్ అయితే మ్యాక్స్ 3 డేస్. ఓకే. సో అందుకని మీరు యూస్ చేయనప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉంటే అవర్స్ అనేది కొంచెం సేవ్ చేసినట్లు ఉంటుంది. ఓకే. సో ఇది లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో AWS ఏం చేస్తుందో తెలియదు, చాలా రోజుల నుంచి ఇష్యూ ఉంది. దీన్ని అసలు అడ్రస్ చేస్తుందో లేదో కూడా అర్థం కావట్లేదు. బట్ ఓకే, లెట్ us వెయిట్. సో డాక్యుమెంటేషన్ మొత్తం ఇదే మన రెఫరెన్స్. స్టాప్ చేస్తే మీకు EC2 ఛార్జెస్ పడవు, స్టోరేజ్ ఛార్జెస్ పడతాయి. మన హార్డ్ డిస్క్ అయితే డిలీట్ అవ్వదు కాబట్టి ఆ హార్డ్ డిస్క్ ఉండే ఛార్జెస్ పడతాయి అన్నమాట. సో అవి తక్కువే ఉంటాయి. బట్ నో వరీస్, మీరు డిలీట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ మీకు మళ్ళీ ప్రాక్టీస్ అవుతుంది, ఇన్స్టెన్స్ ని కాన్ఫిగర్ చేసే ప్రాక్టీస్. ఓకే. అండ్ ఇంకా గిట్ బ్యాష్ అనేది యూస్ చేయకుండా మనము వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మొబెక్స్టమ్. ఓకే. సో అది డౌన్లోడ్ చేయండి ఒకసారి. సింపుల్ గిట్ బ్యాష్ ఎలా అయితే డౌన్లోడ్ చేశారో అలానే మొబెక్స్టమ్ లోకి వెళ్ళి యూ కెన్ డౌన్లోడ్ హోమ్ ఎడిషన్. డౌన్లోడ్ చేసి మీరు గిట్ బ్యాష్ ని ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తారో అలాగనే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ ఓపెన్. ఇక్కడ ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ ట్యాబ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎన్ని ట్యాబ్స్ అయినా క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒక సర్వర్ అయితే గిట్ బ్యాష్, సూపర్ పుటీ అయినా ఇట్స్ యువర్ విష్. ఓకే. బట్ సూపర్ పుటీలో కొన్ని ఇన్స్టలేషన్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే అవి ఎట్లా అంటే కొన్ని విండోస్ లో కొంచెం ఎర్రర్ వస్తుంది అనమాట, ఓఎస్ ప్రాబ్లం వల్ల. సో మొబైల్ సిస్టమ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకు. మీకు స్ప్లిట్ అనేది ఉంటే టెర్మినల్ లో స్ప్లిట్ చేయండి. మ్యాక్ ఓఎస్ లో మనకు ఏం లేదు, జస్ట్ మల్టీ ట్యాబ్స్ కోసమే అంతే. ఎందుకంటే మనం ఎట్ ఏ టైం 10-15 సర్వర్స్ తో వర్క్ చేస్తాం కాబట్టి. సో ఏదో ఉంది, నేను చూసాను లాస్ట్ టైం, ఐటమ్. ఓకే, ఐటీ ట్యాబ్. సో మీకు మల్టీ ట్యాబ్స్ ఏది ఉంటే అది. ఓకే, అదొక్కటే, ఎంతకు మించి ఇంకా నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక్కడ. జస్ట్ మల్టీ ట్యాబ్. సో మీరు సెర్చ్ చేయండి మొబైల్ సిస్టమ్ ఆల్టర్నేటివ్స్, మీకు ఏది నచ్చితే అది చూసుకోండి. ఓకే. సో రియల్ టైంలో ఏది యూస్ చేస్తారు అనేది ఉండదు, అది మన ఇష్టం. క్లయింట్ సాఫ్ట్వేర్స్ అన్ని మన ఇష్టం. ఇప్పుడు రియల్ టైంలో ఏ బ్రౌజర్ యూస్ చేస్తారు అంటే ఏం చెప్తారు మీరు? మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు, నార్మల్ టెర్మినల్ అయినా. ఈవెన్ ఐ కెన్ సే ఇప్పుడు CMD లో కూడా మనకి మల్టీ ట్యాబ్స్ వచ్చాయి, కమాండ్ ప్రాంప్ట్ లో కూడా. సో యూ కెన్ సీ హియర్, కమాండ్ ప్రాంప్ట్ లో కూడా మల్టీ ట్యాబ్స్ వచ్చాయి. సో ఇక్కడ రీనేమ్ చేసుకోవచ్చు, ఇది కూడా యూస్ చేయొచ్చు మీరు. ఓకే. సో జస్ట్ ఇక్కడ నాకు కొంచెం కలర్స్ అది అలా అంతే తప్ప, నేను దీనికి అలవాటు పడ్డాను తప్ప ఇది యూస్ చేస్తున్నాను అంత. రియల్ టైంలో ఏది యూస్ చేస్తారు అనే క్వశ్చనే ఉండదు దీంట్లో. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ క్లయింట్ సాఫ్ట్వేర్. మీరు రియల్ టైంలో ఏ బ్రౌజర్ యూస్ చేస్తారంటే ఏం చెప్తాం? ఎవరి విష్ వాళ్ళది. నేను క్రోమ్ యూస్ చేస్తా, ఇంకొకరు ఫైర్ ఫాక్స్ యూస్ చేస్తారు. క్లయింట్ సాఫ్ట్వేర్స్ అన్ని ఎవరు ఫోర్స్ చేయరు ఇదే యూస్ చేయండి అని. ఓకే. సో ఇన్స్టాలర్ ఎడిషన్ తీసుకోండి.
ఇన్స్టాల్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కొన్ని సెట్టింగ్స్ చేయొచ్చు. అదేంటి అంటే సెట్టింగ్స్ లో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్కి వెళ్దాం. SSH మన డిఫాల్ట్ యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ప్రతిసారి మనం యూజర్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా. ఓకే, సో ఇది ఇవ్వండి. అండ్ దెన్ ఫాంట్ టెర్మినల్లోకి వచ్చి ఫాంట్ సెట్టింగ్స్ కొంచెం బోల్డ్ ఫాంట్ తీసుకుందాం. మీకు ఏది నచ్చితే అది బోల్డ్ గా ఉండే ఫాంట్ తీసుకోండి, ఎందుకంటే బ్లాక్ స్క్రీన్ పైన కదా. సో నేను ఇది తీసుకున్నాను, ర్యాండమ్ గా తీసుకున్నాను అంతే. సైజ్ కొంచెం పెద్ద సైజ్ ఉండేలాగా 14 తీసుకున్నాను ఫాంట్ సైజ్. మీకు కావాలంటే కలర్స్ అవి కూడా చేంజెస్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ డిఫాల్ట్ లాగిన్ యూజర్ అండ్ ఫాంట్ ఒక బోల్డ్ ఫాంట్ తీసుకున్నాను, సైజ్ నాకు నచ్చిన సైజ్. దట్స్ ఆల్, అంతే ఇంక నేను చేసిన సెట్టింగ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ప్రొవిజన్ చేద్దాం సర్వర్స్. సో 3 సర్వర్స్ క్రియేట్ చేస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు 3 నెంబర్ ఇస్తే 3 క్రియేట్ అవుతాయి. t3.micro keep pair allow all launch instance. సో ఇక్కడ 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయ్యాయి కాబట్టి మనం ఇక్కడ నేమింగ్ ఇచ్చుకుందాం. సో దీనికి ఫ్రంట్ ఎండ్ అని ఇస్తున్నా, అండ్ దీనికి MongoDB అని ఇస్తున్నా, అండ్ దీనికి వచ్చేసి క్యాటలాగ్ అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ సర్వర్ లోపలికి లాగిన్ అవుతాం. నేను పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ డిఫరెన్స్ కూడా చూసాం. విత్ ఇన్ ద ఇంట్రానెట్ అయితే యూ యూస్ ప్రైవేట్ ఐపీ, ఇంటర్నెట్ అయితే వి యూస్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, సో సెషన్ పైన క్లిక్ చేసి SSH ఐపీ అడ్రస్ ఇది క్లిక్ చేయండి. డిఫాల్ట్ మనం అక్కడ ఇచ్చాం కదా ఈజీ టు యూజర్, అది తీసేసుకుంటుంది. ఓకే, సో ఇంకా ఇనిషియలైజ్ అవుతుంది. పాస్వర్డ్ DevOps 321 D caps O caps. అండ్ ఇక్కడ మీరు ట్యాబ్ ని నేమ్ ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే మనం 11 సర్వర్స్ ఓపెన్ చేస్తాం కదా. 11 సర్వర్స్ ఓపెన్ చేసినప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట, ఏ సర్వర్ లో ఓపెన్ చేసామని. అండ్ అలా కాకుండా ఇంకొక కమాండ్ ఉంది మనకి ఇక్కడ, sudo set cron ఫ్రంట్ ఎండ్ అని ఇచ్చుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకు ఫ్రంట్ ఎండ్ అని కనిపిస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఐపీ అడ్రస్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక రీనేమ్, ఇక్కడ ఒక వేరే నేమ్ పెడితే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇది మన కస్టమైజ్డ్ కమాండ్, ఇది లైనక్స్ నుంచి వచ్చిన కమాండ్ ఏం కాదు, ఇది మన కస్టమైజ్డ్ కమాండ్. సో మనం కూడా కొన్ని కమాండ్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో అది నేను చూపిస్తాను షెల్ స్క్రిప్టింగ్ లో. ఓకే, సో రీనేమ్ చేయండి ఇక్కడ అండ్ ప్రాంప్ట్ సెట్ చేసుకోండి. ప్రాంప్ట్ సెట్ చేసుకోకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఇక్కడ రీనేమ్ చేస్తే మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట, ఎందుకంటే 10 సర్వర్స్ 11 సర్వర్స్ ఎట్ ఏ టైం ఓపెన్ చేస్తాం కాబట్టి. ఓకే, సో నౌ లెట్ us proceed. sudo su hyphen what is the command to disable the module. ఇంకా డాక్యుమెంటేషన్ లోనే ఉంది ఎవ్రీథింగ్. ప్రెసెంట్ ఉండే మాడ్యూల్ ని డిసేబుల్ చేసి 1.24 ని ఎనేబుల్ చేసి you can proceed.
నిన్న చాలా మంది పబ్లిష్ చేశారు ఆర్టికల్స్. దట్స్ వెరీ నైస్. డిఎన్ఎస్ పైన. ఓకే, యూ కెన్ యూజ్ @ సో హ్యాష్ ట్యాగ్ తో పాటు @ మై నేమ్ అండ్ జాయిన్ డెవాప్స్ నేమ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సూన్ వీఆర్ ట్రైంగ్ టు లాంచ్ సర్టిఫికేషన్ ఇన్ లింక్డ్ఇన్. అంటే మీరు ఎలా అయితే కోర్సెరా ఉడేమిలో సర్టిఫికేషన్ కంప్లీట్ చేసామని అప్డేట్ చేసుకుంటున్నారో, సో అలానే జాయిన్ డెవాప్స్ లో కూడా వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ సర్టిఫికేషన్ యూ కెన్ ప్రౌడ్లీ అనౌన్స్ ఇన్ యువర్ లింక్డ్ఇన్. సో Nginx ఇన్స్టాల్ చేసాం. నౌ వీఆర్ ఎనేబులింగ్ అండ్ దెన్ స్టార్టింగ్. సో డిఫాల్ట్ కంటెంట్ మనం రిమూవ్ చేయాలి. సో దిస్ ఇస్ ద పబ్లిక్ IP అడ్రస్. సో దిస్ ఇస్ వర్కింగ్. We need to remove the default content. డిఫాల్ట్ వెబ్సైట్ ని రిమూవ్ చేసి మన వెబ్సైట్ ని డౌన్లోడ్ చేసి కర్ల్ కమాండ్ యూస్ చేసి అండ్ దెన్ let us go to the default folder అండ్ ఇక్కడ అన్జిప్ చేస్తున్నాం. మనం డౌన్లోడ్ చేసిన టెంప్ డైరెక్టరీలో ఉండే కంటెంట్ ని ఇక్కడ అన్జిప్ చేస్తున్నాం. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ కాన్ఫిగరేషన్ ఉంది, etc nginx.conf. సో అందులో ఉండే డిఫాల్ట్ కంటెంట్ ని మనం డిలీట్ చేసి వీఆర్ కీపింగ్ ఇట్ ఆల్మోస్ట్ సేమ్ కంటెంట్, జస్ట్ వన్ లొకేషన్ అనేది ఒక్కటి చేంజ్ అయి ఉంటుంది అంతే. ఓకే, సో సేవ్ చేసాం. దెన్ యూ కెన్ రీస్టార్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేస్తే యూ కెన్ సీ అవర్ వెబ్సైట్. ఓకే, ఇది జస్ట్ ఫ్రంట్ ఎండ్ మాత్రమే. సో ఇంకా మనకి ఇక్కడ కేటగిరీస్, కార్ట్, లాగిన్ అండ్ దెన్ షిప్పింగ్, పేమెంట్, డిస్పాచ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి మనం 1 by 1 సెట్ చేయాలి. సో యాక్చువల్ గా మనం సెట్ చేయాల్సిన ఫస్ట్ డేటాబేస్, తర్వాత బ్యాక్ ఎండ్, తర్వాత ఫ్రంట్ ఎండ్. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ సంథింగ్ బిఫోర్ వి అడ్రస్ దీస్ టియర్స్. ఓకే, అందుకని నేను ఫ్రంట్ ఎండ్ చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ MongoDB సెటప్ చేద్దాం. సో MongoDB అంటే ఏంటి? వాట్ ఈస్ ద థింగ్? లైక్ MySQL is RDBMS. MySQL, Oracle, Postgres అండ్ MS SQL ఇవన్నీ ఏంటంటే RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే టేబుల్స్, కాలమ్స్, ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్ రిలేషన్స్ అంటే. సో ఓకే, అది మీకు తెలియకపోయినా పర్లేదు. సో ఇది RDBMS. సో MongoDB దీనికి ఆపోజిట్ అనమాట, NoSQL. అంటే టేబుల్స్ అండ్ కాలమ్స్ లాగా కాదు. సో దీస్ ఆర్ లైక్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ డేటా వచ్చేసి యూజర్ డేటా అనేది టేబుల్స్ అండ్ కాలమ్స్ లాగా ఉంటే, లైక్ ఒక టేబుల్లో ఒక రోలో యూ కెన్ సే యూజర్ టేబుల్ అనేది తీసుకుంటే, సో ఇలా ఉంటుంది టేబులర్ ఫార్మ్ లో. నేము, ఫస్ట్ నేము, అడ్రస్, పాస్వర్డ్, ఇట్లా యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ అలా ఉండదు అనమాట. NoSQL డేటాబేస్ లో JSON ఫార్మాట్ లో ఉంటుంది. అంటే ఇలా కీ వాల్యూ పేర్స్. సో ఈ JSON, AML, XML ఇవన్నీ మనకి వస్తాయి. సో ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ.
ఓకే. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకు పెద్ద పెద్ద బిగ్ డేటా అప్లికేషన్స్ అలాంటి వాటిలో ఫాస్ట్ గా రిజల్ట్స్ ని ఫెచ్ చేయడానికి మనకు MongoDB అనేది బాగా యూజ్ అవుతుంది. హెవీ డేటాని స్టోర్ చేయడానికి అనమాట. ఓకే. సో ఇక్కడ ఐ రోట్ సంథింగ్. ఓకే. సో SQL లో టేబుల్స్ అండ్ రోస్ ఇక్కడ JSON ఫార్మాట్ లో ఉంటాయి మనకు. సో దీంట్లో స్కీమా స్ట్రక్చర్ అట్లా ఏముండదు, పర్టికులర్ గా ఇట్లానే ఉండాలి డేటా. సో టేబుల్ అయితే ఖచ్చితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉండాలి, మ్యాండేటరీ అనమాట. బట్ ఇక్కడ అలా ఏం లేదు. ఉన్న మీరు రెండు మూడు ఇది మ్యాండేటరీ అయి ఉండొచ్చు, ఇంకోటి మ్యాండేటరీ కాకపోయి ఉండొచ్చు. ఓకే. సో దీంట్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంది అనమాట. NoSQL దాంట్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. ఓకే. సో ఇదేంటంటే రియల్ లైఫ్ లో స్పీడ్ ఉండాలి కాబట్టి బాగా డేటాబేస్ RDBMS అనేది మనకు మేబీ ఫాస్ట్ గానే అనిపిస్తుండొచ్చు, బట్ దానికంటే స్పీడ్ గా మనకు సెన్సార్ డేటా కానీ ఇట్లాంటి వాటిల్లో చాలా విత్ లెస్ దాన్ సెకండ్ లోపల, లైక్ విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో మనకి ఇక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట MongoDB లాంటి వాటిల్లో. ఓకే. సో వాటిని మేనేజ్ చేయడం కూడా టఫే. MongoDB లాంటి వాటిని మేనేజ్ చేయడం టఫ్, బట్ అది టఫ్ అప్లికేషన్స్ కి మాత్రమే యూస్ చేస్తాం. నార్మల్ అప్లికేషన్స్ కి MongoDB అనేది అవసరం లేదు. హెవీ అప్లికేషన్స్ కి అవసరం. లైక్ కామర్స్ అనేది హెవీ అప్లికేషన్ కదా, ఎట్ ఏ టైం మిలియన్స్ ఆఫ్ యూజర్ యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో అందుకని అక్కడ కొంత డేటాని మనం MongoDB లో పెడతాం అనమాట. సో ఎలాంటిది డేటా అంటే లైక్ మనం ఇక్కడ ఏం పెడుతున్నాం, ప్రోడక్ట్స్ డేటా. ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అందులో చాలా మెటా డేటా ఉంటుంది. ఒక ప్రోడక్ట్ కి కొన్ని ఉంటాయి, ఒక ప్రోడక్ట్ కొన్ని ఉండవు. టేబుల్స్ లో అనుకోండి, ఇక్కడ మీరు టేబుల్స్ పెట్టినప్పుడు ప్రతి కాలం కూడా మనకు ఆల్మోస్ట్ మ్యాండేటరీ అనమాట. బట్ ప్రొడక్ట్ అనేది ఒక్కొక్క ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి అది JSON ఫార్మాట్ లో స్టోర్ చేస్తే ఫాస్ట్ గా ఫెచ్ చేయడానికి కానీ మ్యాండేటరీ అనేది లేకుండా ఉంటుంది అనమాట. ప్రతి ఫీల్డ్ మ్యాండేటరీ కాకుండా, ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక ప్రోడక్ట్ లో డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక ప్రోడక్ట్ లో డిస్క్రిప్షన్ ఉండదు. సో అందుకని మనకు MongoDB ఇక్కడ బాగా యూజ్ అవుతుంది, NoSQL డేటాబేస్. ఇదే మిమ్మల్ని అడగరు ఇంటర్వ్యూస్ లో MongoDB గురించి. సో డేటా పైన ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అనేది ఉండదు మోస్ట్లీ, బట్ జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ అనమాట. సో ఇలా ఉంటుంది మనకు MongoDBలో JSON ఫార్మాట్. సో ఎవరు డిసైడ్ చేశారు అంటే లైక్ ఆర్కిటెక్ట్స్ డిసైడ్ చేస్తారు ఏ డేటాబేస్ యూస్ చేయాలి, అందులో ఏ సాఫ్ట్వేర్ యూస్ చేయాలి, ఏ వర్షన్ యూస్ చేయాలి, ఇదంతా మనకు ఆర్కిటెక్ట్స్ డిసైడ్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో దే డిసైడెడ్ MongoDB అండ్ సెవెన్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలని చెప్పారు. మనం MongoDB వెబ్సైట్ చూసుకుంటే సో ఇన్స్టాలేషన్ వచ్చేసి లేటెస్ట్ వర్షన్ 8, బట్ వీఆర్ డూయింగ్ 7. సో ఇలా వాళ్ళ రెపోస్ యాడ్ చేయడం. రెపోస్ ఎక్కడ ఉంటాయి మనకు, వాట్ ఈస్ ద రెపోస్ లొకేషన్? రెపోస్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? /etc/m.repos.d. ఇక్కడ .repo అనే ఎక్స్టెన్షన్ తో మనం సేవ్ చేస్తే ఫైల్, మనం ఇన్స్టాల్ కానీ DNF ఇన్స్టాల్ కానీ కొట్టినప్పుడు ఆటోమేటిక్ గా చదువుతుంది అనమాట. సో ఈ అఫీషియల్ డాక్యుమెంటేషన్ నుంచి తీసుకొని వీఆర్ కీపింగ్ ఇట్ MongoDB. సో ఫస్ట్ కొన్ని DNF ఇన్స్టాల్ Nginx అని కొడితే వచ్చేస్తాయి. సో అట్లా అని చెప్పేసి అన్ని సాఫ్ట్వేర్స్ మనకు DNF ఇన్స్టాల్ డైరెక్ట్ గా వచ్చేవి అనమాట. ఈ రెపోస్ ని యాడ్ చేయాలి మనకు కొన్ని థర్డ్ పార్టీస్. సో VIM etc/m.repos.dలో mongo.repo, అండ్ ఇదంతా మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్న కంటెంట్. ఓకే. సో యూజువల్లీ మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అఫీషియల్ వెబ్సైట్ డాక్యుమెంటేషన్ లో ఎవ్రీథింగ్ ఉంటుంది, జస్ట్ కొంచెం ఓపిక్ గా సెర్చ్ చేసుకోవాలి, దట్స్ ఆల్. సో ఇది MongoDB సర్వర్ అనమాట. ఓ, సో నేను ఏం చేస్తున్నాను, ఫ్రంట్ ఎండ్ లోనే చేస్తున్నాను అంతా. యా, సారీ. MongoDB, take this IP address, session SSH,
రీనేమ్ చేయండి MongoDB అని. జస్ట్ రెపోసే కదా, నో వరీస్లే. ఇంతకు ఫ్రంట్ ఎండ్లో ఇన్స్టాలేషన్ అయితే చేయలేదు కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. సో vim m.repos.t అండ్ ఇక్కడ రెపో కంటెంట్ యాడ్ చేస్తాం. ఓకే, అండ్ DNF ఇన్స్టాల్ ఇది. ఓకే, సో ఇది కూడా మనకి ఇక్కడ నుంచే వస్తుంది, హార్డ్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎనేబుల్ చేద్దాం అండ్ దెన్ స్టార్ట్ చేద్దాం. సో లోకల్ కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి? 127.0.0.1 ఆర్ లోకల్ హోస్ట్. సో ఇది మన లోకల్ కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ అనమాట. ఓకే, మీరు ఒకవేళ బ్రౌజర్లో ఇవ్వాల్సి వస్తే లోకల్ హోస్ట్ అని ఇవ్వచ్చు అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కర్ల్ లోకల్ హోస్ట్ అని ఇచ్చా అనుకోండి. సో ఐ కెన్ సీ ద Nginx కంటెంట్ మన రోబోషాప్. లోకల్ హోస్ట్ అంటే ఈ సర్వర్లోనే రన్ అవుతుంది కదా. సో లోకల్ హోస్ట్ మీన్స్ HTTP బై డిఫాల్ట్ :80. ఓకే, MongoDB ఇన్స్టాల్ అవుతుంది. ఎనేబుల్ చేసాం అండ్ దెన్ స్టార్ట్ చేస్తున్నాం. What is the command to check port number? netstat-lntp. కొంచెం టైం తీసుకొని స్టార్ట్ అయింది. పోర్ట్ నెంబర్ ఎంత? 27017 is the default port number from MongoDB. సో ఇక్కడ చూడండి 0.0.0 దీని ఏంటి, దీని మీనింగ్ లైక్ ఇంటర్నెట్ అని. సో ఇంటర్నెట్ లోంచి ఎవరైనా ఈ సిస్టమ్ ని కనెక్ట్ అవ్వచ్చు ఆన్ పోర్ట్ నెంబర్ 22 పైన. బట్ MongoDB పోర్ట్ కి ఏముంది? సో దీని మీనింగ్ ఏంటి అంటే ఈ MongoDB సర్వర్ కి ఓన్లీ లోకల్ గా ఉండే అప్లికేషన్స్, మీరు ఈ సర్వర్ లోనే ఇదే MongoDB సర్వర్ లో మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే ఆ అప్లికేషన్ మాత్రమే దీనికి కనెక్ట్ అవ్వగలుగుతుంది అని దాని మీనింగ్ అనమాట. సో యూజువల్ గా డేటాబేసెస్ అన్ని అలానే వస్తాయి. డేటాబేసెస్ బయట సర్వర్స్ కి యాక్సెస్ ప్రొవైడ్ చేయవు. సో అందుకని వాళ్ళు బై డిఫాల్ట్ 127.0.0.1 అని ఇచ్చుంటారు. అంటే రిమోట్ గా కనెక్షన్స్ ని యాక్సెప్ట్ చేయవు, ఓన్లీ లోకల్ గా ఉండే కనెక్షన్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి, బయట సర్వర్స్ నుంచి యాక్సెప్ట్ చేయవు. బట్ ఆబ్వియస్లీ మనకు అది సెట్ అవ్వదు కాబట్టి వి విల్ చేంజ్ ఇట్. etc mongodb.conf ఈ లొకేషన్ లో మనం చేంజెస్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం అందరికీ ఓపెన్ చేస్తున్నాం, బట్ కమింగ్ సెషన్స్ లో మనం చాలా రెస్ట్రిక్ట్ చేస్తాం. ఎలా రెస్ట్రిక్ట్ చేస్తామంటే ఓన్లీ ఈ కేటలాగ్ సర్వర్ మాత్రమే MongoDBకి కనెక్ట్ అవుతుంది అనేలాగా చేస్తాం మనం. సో VIM మోస్ట్లీ కాన్ఫిగరేషన్స్ అన్ని ETC ఫోల్డర్ లోనే ఉంటాయి మనకు. ETC ఫుల్ ఫామ్ వచ్చేసి ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్ అని దాని మీనింగ్. సో లైనక్స్ హైరార్కీ డిస్కస్ చేసేప్పుడు ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం.
సో ఇక్కడ మీకు వస్తే చూడండి, ఇక్కడ 127.0.0.1 అని ఉంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, 0.0.0.0 ఎంటర్ చేయండి ఒకవేళ మీకు బయట సర్వర్స్ నుంచి యాక్సెస్ కావాలి అంటే. 0.0.0. ఓకే. సో ఇప్పుడు మనకు MongoDB వచ్చేసి బయట సర్వర్స్ నుంచి కనెక్షన్స్ ని తీసుకుంటుంది. ఇప్పుడు నేను కాన్ఫిగరేషన్ చేంజెస్ చేశాను కాబట్టి ఐ మస్ట్ రీస్టార్ట్. ఇప్పుడు చెక్ చేసి చూడండి. సో నౌ ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్. ఓకే. సో MongoDB సెట్ అయింది. నెక్స్ట్ క్యాటలాగ్ చూస్తున్నాం. Take another session, SSH, specify username. Okay. సో దీనికి క్యాటలాగ్ అని. sudo యాక్సెస్ తీసుకుంటున్నాను, ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది మనకు Node.js పైన డెవలప్ చేసిన కోడ్ క్యాటలాగ్ అనేది. క్యాటలాగ్ అనే కాంపోనెంట్ Node.js యూస్ చేసి డెవలప్ చేశారు. సో Node.js యూస్ చేసి డెవలప్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా Node.js ని ఇన్స్టాల్ చేయాలి. ఒక Node.js అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే Node.js ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఒక జావా అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే జావా ఇన్స్టాల్ చేయాలి. పైథాన్ అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే. సో ఇదంతా Node.js మీద డెవలప్ చేయాలి అనే డెసిషన్ డెవలపర్స్దే, అండ్ వర్షన్ కూడా డెవలపర్స్దే. వాళ్ళు మనకు జస్ట్ చెప్తారు, we decided to develop catalog component in Node.js programming language version 20. సో అది వాళ్ళు మనకి ఇచ్చింది. సో మీరు ప్రజెంట్ ఏ వర్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడాలి అంటే DNF మాడ్యూల్ లిస్ట్ Node.js. ఈ 1 వీక్ మీరు చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇక ఇది మాన్యువల్ గా మీకు అర్థమైతేనే నెక్స్ట్ ఇంకా మన ఆటోమేషన్ అనేది సెట్ అవుతుంది. మాన్యువల్ గా అర్థం కాకపోతే ఆటోమేషన్ అనేది వి కెనాట్ డూ ఇట్. సో ఈ DNF ఫస్ట్ టైం ఇష్యూ చేసినప్పుడు కొంచెం స్లో ఉంటుంది, ఎందుకంటే అది అన్ని రిపోజిటరీస్ ని అప్రోచ్ అయ్యి తీసుకోవాలి కాబట్టి. సో మనకు 3 వర్షన్స్ ఉన్నాయి. మనకు డెవలపర్ Node.js 20 చెప్పాడు. లెట్స్ గో విత్ డిఫాల్ట్ గా ఉండేదాన్ని డిసేబుల్ చేసి లెట్స్ ఎనేబుల్ Node.js 20 and then install it. ఓకే. సో ఇప్పుడు ఒకటి చెప్పాలి నేను ఇక్కడ. What is the command to check the process of Nginx? ps-ef grep Nginx. Which user is creating that? Which user is running that? Nginx ని ఎవరు రన్ చేస్తున్నారు? Nginx యూజరే రన్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ. MongoDB చెక్ చేద్దాం. ps-ef grep mongo.
MongoDBని హూ ఇస్ రన్నింగ్ MongoDB యూజర్. సో అవి ఎలా వచ్చాయి యూజర్స్? నేను క్రియేట్ చేయలేదు. హూ క్రియేటెడ్ ఇట్? వెన్ యూ ఇన్స్టాల్, ఓకే, వాటంతా అవే క్రియేట్ అయ్యాయి, ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్లోనే వచ్చాయన్నమాట అవి. సో మీరు ఏదైనా లైనక్స్ సర్వర్లో ఒక సర్వీస్ని రన్ చేస్తున్నప్పుడు రూట్ యూజర్ అనేది రన్ చేయకూడదు, దట్ ఈస్ నాట్ సేఫ్ అనమాట. మరి హ్యూమన్ యూజర్ రన్ చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా యూజర్ శివకుమార్ అనే యూజర్ నేమ్ దీన్ని రన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు అక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా దట్ ఈస్ ఆన్ మీ, నేను రెస్పాన్సిబుల్ అయినట్లు. ఓకే, సో ఇంకా వేరే ఎవరైనా చెక్ చేయాలంటే నా నా యాక్సెస్ నేను వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా ఉండకూడదు అనమాట యాక్చువల్లీ. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సిస్టమ్ యూజర్. ఓకే, సో సిస్టమ్ యూజర్ అంటే ఎవరు? సిస్టమ్ యూజర్ ఆర్ సర్వీస్ యూజర్ అంటాం. ఇప్పుడు అప్లికేషన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి టీమ్ది, అంతేగాని ఒక స్పెసిఫిక్ పర్సన్ని కాదు. ఓకే, సో మనం అప్లికేషన్స్ రన్ చేయడానికి జనరల్గా ఇప్పుడు ఎంజినిక్స్ అనేది ఈజ్ ఇట్ హ్యూమన్? ఎంజినిక్స్ యూజర్. MongoDB ఈజ్ ఇట్ హ్యూమన్? నో. సో ఇవన్నీ సిస్టమ్ యూజర్స్ ఆర్ సర్వీస్ యూజర్స్ అంటాం. ఏమంటే ఇవి లైక్ నాన్ హ్యూమన్ users which will not have login intended to run applications. అంతే. ఓకే, అవి నాన్ హ్యూమన్ యూజర్. సిస్టమ్ యూజర్ అన్న సర్వీస్ ఇది ప్రతి సిస్టంలోనే ఉంటుంది, ఓన్లీ నాట్ ఓన్లీ లైనక్స్, క్యూబర్నెటీస్లో వస్తుంది, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్లో మనకు సిస్టమ్ యూజర్ సర్వీస్ యూజర్ అనేది కామన్. ఓకే, సో అది నాన్ హ్యూమన్ యూజర్, అప్లికేషన్స్ రన్ చేయడానికి మాత్రమే మన ఇంటెన్షన్. సో ఇప్పుడు మనం ఆ యూజర్ని క్రియేట్ చేయాలి. సో ఆ యూజర్ని క్రియేట్ చేయాలి అంటే యూ కెన్ చెక్ ద ఆప్షన్స్ హియర్. యూజర్ యాడ్ హెల్ప్, ఇక్కడ ఉంటుంది చూడండి, సిస్టమ్ యూజర్ -r అంటే సిస్టమ్ అకౌంట్. ఇప్పుడు మనం యూజర్ని క్రియేట్ చేసినప్పుడు /home/యూజర్ నేమ్ ఈస్ ద డిఫాల్ట్ హోమ్ అకౌంట్ కదా. బట్ ఈ దానికి హోమ్ అకౌంట్ ఏంటి? సో జనరల్గా మనం ఏం చేస్తామంటే we will create one folder and download our code there. Now USR share అనేది Nginx కి. సో ఇప్పుడు చూడండి, DNF ఇన్స్టాల్ Nginx అంటే డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. DNF ఇన్స్టాల్ MongoDB org అంటే MongoDB ఇన్స్టాల్ అయిపోయింది. కెన్ ఐ రన్ DNF ఇన్స్టాల్ క్యాటలాగ్? కెన్ ఐ రన్ లైక్ దిస్ టు ఇన్స్టాల్ క్యాటలాగ్ కాంపోనెంట్ Node.js ఇవన్నీ? నో, దిస్ ఇస్ కెనాట్. ఇదేంటిది కంప్లీట్లీ కస్టమైజ్డ్ కోడ్, మనం కంప్లీట్లీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి రాసిన కోడ్. సో దీన్ని మీరు ఇంటర్నెట్లోంచి ఏమి చేయలేరు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇష్టం వచ్చిన చోట ఒక డైరెక్టరీని క్రియేట్ చేయొచ్చు డెడికేటెడ్గా. /app అని ఇస్తున్నాను నేను. సో దిస్ డైరెక్టరీ ఈజ్ టు హ్యావ్ క్యాటలాగ్ కోడ్ ఈ సర్వర్లో. ఓకే, సో ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఆ సిస్టమ్ యూజర్ దేనికోసం క్రియేట్ చేస్తున్నాం? క్యాటలాగ్ కాంపోనెంట్ని రన్ చేయడానికి కోసం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఐ కెన్ కీప్ /app యాజ్ హోమ్ డైరెక్టరీ టు సిస్టమ్ యూజర్. ఓకే, సో ఇక్కడ ఉంటుంది చూడండి, హోమ్ డైరెక్టరీని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సిస్టమ్ అకౌంట్ అని చెప్పొచ్చు, హోమ్ డైరెక్టరీని సెట్ చేసుకోవచ్చు, అండ్ దెన్ నో లాగిన్ కూడా ఇచ్చుకోవచ్చు మనం, అంటే యూజర్ లాగిన్ అవ్వకూడదు అని. సో ఇఫ్ యూ సీ హియర్
cat etc password grep nginx. సో ఇది ఇక్కడ ఉండే మన ఇన్ఫర్మేషన్, రైట్? సో ఇదేంటిది? యూజర్ నేమ్, ఇది యూజర్ ఐడి, ఇది గ్రూప్ ఐడి, ఇది డిస్క్రిప్షన్, ఇది హోమ్ డైరెక్టరీ. సో nginx యొక్క హోమ్ డైరెక్టరీ వచ్చేసి varlib nginx అని ఇచ్చున్నారు వాళ్ళు. ఓకే. అండ్ స్పిన్ నో లాగిన్ అంటే మీరు nginx యూజర్ ని లాగిన్ కోసం యూజ్ చేయలేరు. ఇప్పుడు నేను EC2 యూజర్ తో ఎలా అయితే లాగిన్ అవుతున్నానో అలా మీరు లాగిన్ అవ్వలేరు. ఈ ఎక్స్ ఏంటో తెలుసా? అది పాస్వర్డ్ అని. సో పాస్వర్డ్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే /etc/shadow. ఓకే. ఇప్పుడు మీరు క్యాట్ /etc/shadow అని ఇస్తే ఇక్కడ ఉంటుంది పాస్వర్డ్. nginxకి ఏం పాస్వర్డ్ లేదు చూడండి. సిస్టమ్ అకౌంట్స్కి ఎప్పుడు పాస్వర్డ్స్ ఉండవు. EC2 యూజర్కి ఉంది పాస్వర్డ్, బట్ దిస్ ఈస్ ఎన్క్రిప్టెడ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. యూజర్ ఇన్ఫర్మేషన్ ఈటీసీ పాస్వర్డ్ లో ఉంటుంది, పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఈటీసీ షాడోలో ఉంటుంది, ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మన కేటలాగ్ అప్లికేషన్ కోసం ఒక యూజర్ రోబోషాప్ అనే ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ యూజర్ కి ఏంటి అంటే హోమ్ డైరెక్టరీ అనేది /app, ఓకే, అండ్ నో లాగిన్ అండ్ సిస్టమ్ అకౌంట్. నో లాగిన్ అంటే సిస్టమ్ అకౌంట్ అని ఆబ్వియస్లీ. సో ఈ కమాండ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది చూడండి. సో యూజర్ యాడ్ సిస్టమ్ అకౌంట్ -- సిస్టమ్ అంటే హోమ్ డైరెక్టరీ వచ్చేసి /app. ఇతనికి లాగిన్, ఇతను కెనాట్ లాగిన్. ఒక కమెంట్ ఇస్తున్నాం రోబోషాప్ సిస్టమ్ యూజర్ అని. సో అతని యూజర్ నేమ్ వచ్చేసి రోబోషాప్. ఓ, నాట్ హియర్, కేటలాగ్ లో. ఓకే. సో ఇప్పుడు చూడండి, క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ గ్రెప్ రోబోషాప్. ఓకే, రోబోషాప్ యూజర్ క్రియేట్ అయింది. డిస్క్రిప్షన్ హోమ్ డైరెక్టరీ /app. హీ కెనాట్ లాగిన్. I cannot say he, it cannot log in, it cannot be logged in. ఓకే. /app అనేది నేను ఇంకా క్రియేట్ చేయలేదు, సో ఐ షుడ్ క్రియేట్ ఇట్ యాక్చువల్లీ. /app అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. అండ్ దాని తర్వాత ఐఎమ్ డౌన్లోడింగ్ కేటలాగ్ కోడ్. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ /app అనే లొకేషన్ లోపలికి వెళ్ళి ఐఎమ్ అన్జిప్పింగ్ ఫ్రమ్ టెంప్ డైరెక్టరీ. ఓకే. సో ఇది మన డెవలపర్స్ రాసిన కోడ్. ఎనీ Node.js developer here, please say yes in the chat. Node.js or React.js. Okay, so we have one person, Nagaraj. Okay, we'll get from him. Okay. సో ఇప్పుడు నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత చూద్దాం. సందీప్ అండ్ నాగరాజ్. సో మీరు డెవలప్మెంట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని జాబ్ డిస్క్రిప్షన్స్ లో మీరు జావా అని, Node.js అని ఇలా మెన్షన్ చేసి ఉంటారు, పైథాన్ అని. సో దీని మీనింగ్ ఏంటి అంటే మీరు వెళ్ళి ఆ జావా ప్రాజెక్ట్స్ పైన, Node.js పైన, పైథాన్ పైన డెవలప్మెంట్ చేయమని కాదు. ఓకే. సో మన అప్లికేషన్స్ జావాలో ఉన్నాయి, Node.js లో ఉన్నాయి, పైథాన్ లో ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ కి మీరు డెవాప్స్ ఇంజనీర్స్ గా వర్క్ చేయాలి. మన దగ్గర ఆల్రెడీ డెవలపర్స్ ఉన్నారు, మీరేం డెవలప్మెంట్ చేయొద్దు, బట్ ఈ అప్లికేషన్స్ తో మీరు వర్క్ చేయాలి అని దాని మీనింగ్. సో చాలా మంది జాబ్ డిస్క్రిప్షన్ లో ఇది చూసి లైక్ ఇంటర్నెట్ లో
తెగ బాధపడిపోతుంటారు. అయ్యో, డెవలప్స్ ఇంజనీర్స్ ని కూడా డెవలప్మెంట్ చేయమంటున్నారు, ఇదేంటి ఇంకా అన్ని మనమే చేయాలా, చాలా టఫ్ అయిపోతుంది అది ఇదని. బట్ డెవలప్మెంట్ చేయమని కాదు, ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోమని. నోట్ జేఎస్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి? జావా స్క్రిప్ట్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి? డాట్ జేఎస్. ఓకే, అదే జావా ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ జావా. ఓకే, పైథాన్ ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ పీవై. సో ఇవి మనం జస్ట్ ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. ఓకే, ఇంకా గో లాంగ్వేజ్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ గో. అట్లా ప్రతి లాంగ్వేజ్ కి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓకే, పిహెచ్పి యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ పిహెచ్పి, సి లాంగ్వేజ్ యొక్క ఎక్స్టెన్షన్ డాట్ సి, అలా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ నాకు డాట్ జేఎస్ కనిపించింది. సో ఇట్ మీన్స్ దిస్ ఇస్ ఎ జావా స్క్రిప్ట్ బేస్డ్. నోట్ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ అనేది. ఓకే, జావా స్క్రిప్ట్ బేస్డ్ అప్లికేషన్. సో ప్రతి అప్లికేషన్ కి కొన్ని డిపెండెన్సీస్ అండ్ లైబ్రరీస్ అని ఉంటాయి. ఎవ్రీ ప్రోగ్రామింగ్ హ్యావ్ డిపెండెన్సీస్ ఆర్ లైబ్రరీస్. ఇప్పుడు మనం ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలి. సో మనమే సిమెంట్ ప్రిపేర్ చేసుకొని, మనమే ఇటుకలు ప్రిపేర్ చేసుకొని, అన్ని మనమే చేసుకుంటామా, ఆల్రెడీ మార్కెట్లో ఉండే వాటిని తెచ్చుకుంటామా? సో ప్రతి ఒక్కరికి మేజర్ గా అవసరమైనవన్నీ మార్కెట్ లోంచి తెచ్చుకుంటాం మనం, రైట్? అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ మనం చేసుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ వైబుల్ కదా. మన రిసోర్సెస్ అంతా, మన టైం అంతా అక్కడ వేస్ట్ అవుతుంది. సో అలానే ప్రోగ్రామింగ్ కూడా చేసేటప్పుడు ఏంటంటే ప్రతిదీ ఫ్రమ్ ద స్క్రాచ్ ఎవరు రాయరు. కొన్ని అందరికీ మేజర్ గా యూస్ అయ్యే వాటి అన్నిటిని ఒక ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టేసి ఇంటర్నెట్ లో పెట్టేసి ఉంటారు. దోస్ ఆర్ కాల్డ్ డిపెండెన్సీస్ ఆర్ లైబ్రరీస్. అది జావాలో ఉన్నాయి, జార్ ఫైల్స్ అని, నోట్ జేఎస్ లో ఉన్నాయి, పైథాన్ లో ఉన్నాయి. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో వాటికి కొన్ని డిపెండెన్సీస్, లైబ్రరీస్ అని ఉంటాయి. అవి ఉంటేనే అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. వాటి బేస్ చేసుకొని డెవలపర్స్ కోడ్ ని డెవలప్ చేస్తారు. సో మనం ఈ కేటలాగ్ కాంపోనెంట్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా, అప్లై చేసేటప్పుడు కూడా ఆ డిపెండెన్సీస్ ని మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అదర్వైజ్ అవి వర్క్ అవ్వవు అనమాట అప్లికేషన్. సో డిపెండెన్సీస్ ని తెచ్చుకోవాలి అంటే, సో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బిల్డ్ టూల్. బిల్డ్ అంటే ఏంటి? వీ నీడ్ టు జస్ట్ కన్స్ట్రక్ట్ సంథింగ్, బిల్డ్ సంథింగ్ అన్నట్టు. ఇక్కడ ఏం బిల్డ్ చేస్తున్నాం మనం? వీళ్ళు రాసిన ఈ కోడ్ ని కంపైల్ చేసి, ఓకే, కంపైల్ అంటే సింటాక్స్ చెకింగ్ అన్నమాట, అంత ప్రాపర్ గా ఉందా లేదా అని కంపైల్ చేసి డౌన్లోడ్ ద డిపెండెన్సీస్. డిపెండెన్సీస్ ని డౌన్లోడ్ చేసి నెక్స్ట్ రెడీ టు రన్, ఇంకా రన్ చేయడానికి రెడీగా ప్రిపేర్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ బిల్డ్. అప్లికేషన్ ని బిల్డ్ చేస్తున్నామంటే ఇదే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇదే. ఓకే, సో నోట్ జేఎస్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక బిల్డ్ ఫైల్ ఉంటుంది. బిల్డ్ టూల్, బిల్డ్ ఫైల్. సో నోట్ జేఎస్ కి ఏంటి బిల్డ్ టూల్ అనేది? ఇట్ ఈస్ కాల్డ్ ఎన్పిఎం, నోడ్ ప్యాకేజ్ మేనేజర్. అంటే మీ అప్లికేషన్ ని ఒక ప్యాకేజ్ లాగా ప్రిపేర్ చేస్తుంది అన్నట్టు. ఒక బిల్డ్ ఫైల్ ఉంటుంది. ఈ బిల్డ్ ఫైల్ అనేది ఏంటి అంటే ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసాన్. ఈ ప్యాకేజ్ డాట్ జేసాన్ లో మన డెవలపర్స్ వాళ్ళకి కావాల్సిన లైబ్రరీస్, కొన్ని స్క్రిప్ట్స్ అవన్నీ అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో ఇది ఈ అప్లికేషన్ నేము, ఇది దీని వర్షను, దీని డిస్క్రిప్షను, మెయిన్ ఫైల్ వచ్చేసి సర్వర్ డాట్ జేఎస్. ఓకే, కొన్ని స్క్రిప్ట్స్ అండ్ ఎవరు ఆథరు, డిపెండెన్సీస్. ఇవి అంటే ఇవి లైబ్రరీస్ అనమాట. ఇవి ఉంటేనే మనకు కేటలాగ్ అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇవి ఇంటర్నెట్ లో ఉన్నాయి. వాటిని మనం డౌన్లోడ్ చేయాలి.
సో ఇన్స్టాల్ చేయాలి అంటే దాని కమాండ్ వచ్చేసి npm install. సో npm ఇన్స్టాల్ అని కొట్టినప్పుడు ఇది ఏం చేస్తుంది తెలుసా, ఇట్ సర్చ్ ఫర్ ప్యాకేజ్ డాట్ జేసాన్ ఇన్ ద కరెంట్ డైరెక్టరీ. మీరు ఎక్కడైతే ఆ కమాండ్ ఇష్యూ చేశారో ఆ డైరెక్టరీలో ప్యాకేజ్ డాట్ జేసాన్ అనే దాని గురించి సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసి ఈ డిపెండెన్సీస్ ఉన్నాయి కదా వీటన్నిటిని వన్ బై వన్ ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ ఎలా అయితే ఉందో అలానే ఇది కూడా. నేను npm కమాండ్ నేను ఇన్స్టాల్ చేయలేదు కదా, ఇది ఎలా వచ్చింది? నోట్ జేఎస్ లోంచే వచ్చింది. డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ నోట్ జేఎస్ చేశాను కదా, అందులో నుంచే మనకు npm కూడా వచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఈ npm ఇన్స్టాల్ అని క్లిక్ చేసి ఇట్లా రన్ చేస్తే ఈ డైరెక్టరీలో ఉంది కదా ప్యాకేజ్ డాట్ చేశాను. ఆ ప్యాకేజ్ డాట్ చేశాను రీడ్ చేసి ఇంటర్నెట్ లోంచి ఆ లైబ్రరీస్ అన్నిటిని మనకు డౌన్లోడ్ చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇది కొత్తగా క్రియేట్ అయింది node_modules అని. సో ఈ డిపెండెన్సీస్ అన్ని అందులో ఉంటాయి. ఓకే, మరి అక్కడ ఉన్నది కొన్ని కదా, ఇన్ని ఎలా వచ్చినాయి అంటే వాటికి మళ్ళీ వేరే డిపెండెన్సీస్ ఉంటాయి అనమాట. సో అవి అన్నీ వచ్చేస్తాయి మనకు. నేను డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ ఎంజినిక్స్ అని కొట్టగానే ఎంజినిక్స్ ఒక్కటే కాదు, ఆ ఎంజినిక్స్ ఇంకా వేటి పైన డిపెండ్ అయ్యిందో అవి మొత్తం డౌన్లోడ్ అవుతాయి. సో అలానే ఇక్కడ మీరు చూడడానికి ఇవి కొన్నే ఉన్నా ఇవి వేరే వాటిపైన డిపెండ్ అయి ఉంటాయి. సో అవి కూడా మనకు డౌన్లోడ్ అయిపోతాయి మొత్తం. సో మీరేం చేయాల్సిన అవసరం లేదు. సో అదంతా ఈ npm కమాండే చూసుకుంటుంది. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది రన్ అవుతుంది అనమాట, ఎందుకంటే మీరు డిపెండెన్సీస్ కూడా తెచ్చి దానికి ఇచ్చారు కాబట్టి. ఓకే, సో నౌ మేబీ నాగరాజ్ కెన్ సే. సో హాయ్ నాగరాజ్, కెన్ యూ అన్మ్యూట్? హాయ్ శివన్న. హాయ్. సో మీరు నోట్.js డెవలపర్ కదా, సో ఇంతకు మించి తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? డెవాప్స్ ఇంజనీర్ ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా .js ఫైల్స్ ఉంటాయి, అక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది ఉంటుంది. ఇంతకు మించి ఇంకేమైనా తెలుసుకోవాలా డెవాప్స్ ఇంజనీర్? అన్నా సారీ, నేను నాన్ ఐటీ ఏంటంట జావా డెవలపర్ని కాదు, జావా నోట్.js ఇందాక మీరు చెప్పారు కదా ఎస్ అని, అందుకు ఇందాక మీరు చెప్పారు కదా నోట్.js డెవలపర్ అని. లేదు ఓకే, లేదు నేను కాదు. మీరు కదా. ఓకే, సో వీ హ్యావ్ అనదర్ పర్సన్, జయచంద్ర రాపోల్. జయచంద్ర రాపోల్. ప్రవీణ్. హాయ్ ప్రవీణ్, మీరు నోట్.js డెవలపరా? ప్రవీణ్, కెన్ యూ అన్మ్యూట్? జయచంద్ర. హాయ్ ప్రవీణ్. ఆన్సర్ కి నోట్ చేసాను ఇచ్చాను. ఐఎమ్ నాట్ ఎ నోట్ జేఎస్ డెవలపర్. ఓకే, సో ఎన్పిపి ఇన్స్టాలేషన్ ఎలా వచ్చింది అంటే ఇట్స్ ఫ్రమ్ నోట్ జేఎస్ అని ఆన్సర్ ఇచ్చాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సారీ ఫర్ కన్ఫ్యూజన్. ఇట్స్ ఓకే. జయచంద్ర రాపోల్, ఆర్ యూ నోట్.js డెవలపర్? నో. ఓకే, సందీప్, we have React.js developer. సందీప్. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. హాయ్ సందీప్, గుడ్ మార్నింగ్. సో ఇంకా జేఎస్ ఎక్స్టెన్షన్స్ అంటే ఇంకా ఎవ్రీథింగ్ .js, మీరు ప్యాకేజ్ .js అని యూస్ చేస్తారా React.js లో?
ఎస్ బ్రో, ప్యాకేజ్ డాట్ జేసన్లో ఏవైతే ఉన్నాయో స్టెప్ బై స్టెప్ మొత్తం అది ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్ళిపోతుంది. సో ఇక ఇంతకు మించి డెవాప్స్ మీరు తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? సో నేనేం చెప్తాను అంటే ఎవ్రీ టైం, సో అది చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇదే. మీరు ఒక Yeah. నోట్ జేఎస్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత ప్యాకేజ్ డాట్ జేఎస్ లో లైబ్రరీస్ ఉంటాయి. ఇంకా ఫోల్డర్ లో అన్ని డాట్ జేఎస్ ఎక్స్టెన్షన్ తో ఉంటాయి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. యా బ్రో. సో ఎప్పుడైతే ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది అప్డేట్ చేస్తామో ఈ వర్షన్ అనేది మళ్ళీ ఈ లాగ్ డాట్ జేసన్ లో కూడా మనం మాన్యువల్ గా అప్డేట్ చేయాలి. అప్పుడు ఓకే, గిట్హబ్ లోకి డైరెక్ట్ గా వెళ్ళి వర్షన్ తో డెవలప్స్ పైప్ లైన్స్ అన్ని రన్ అవుతాయి. సో అక్కడ ఏవైతే అది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్ళిపోతుంది స్టెప్ బై స్టెప్స్. సో దట్స్ ఆల్ కదా. ఇంకా నోట్ జేఎస్ అంటే అది చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా. అయ్యా అంతే బ్రో. మొత్తం ఈ ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ చేసాను, తర్వాత ఇంకోటి డాకర్ ఫైల్ ఒకటి ఉంటుంది, అంతే. ఆ రెండే ఎక్కువ యూస్ చేస్తాం. యా, ఈ ప్యాకేజ్ డాట్ లాక్ డాట్ జేసన్ లో మనం వర్షన్స్ ని లాక్ చేస్తాం అన్నట్లు. యా బ్రో. ఓకే, సో వర్షన్స్ ని లాక్ చేస్తామంటే ఇప్పుడు మనం ఈ కోడ్ ని వేరే సర్వర్ లోకి డౌన్లోడ్ చేసుకొని అందరూ వర్షన్స్ ని మార్చకుండా దిస్ ఇస్ వర్షన్ లాకింగ్ అన్నట్లు. అంతే, ఇది అర్థమవుతుందిలేండి స్లోగా వర్షన్ లాకింగ్ అంటే ఏదేంటి అనేది. బట్ దట్స్ ఆల్, మనకు చెప్పారు కదా రియాక్ట్ చేసే డెవలపర్. ఇంతే మీరు తెలుసుకోవాల్సింది యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. ప్యాకేజ్ డాట్ జేసన్ ఈస్ ఇంపార్టెంట్ where dependencies are mentioned, and .js is the extension మనం ఇన్స్టాల్ చేయాలి. దెన్ అప్లికేషన్ కెన్ రన్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ Node.js, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఇప్పుడు మనం చేస్తున్న స్టెప్ ఏంటి? సో యూ ఇన్స్టాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసి క్రియేట్ వన్ డైరెక్టరీ, క్రియేట్ వన్ యూజర్, డౌన్లోడ్ ద కోడ్, ఇన్స్టాల్ డిపెండెన్సీస్. సో ఇవన్నీ కామన్ స్టెప్స్. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ Node.js, ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సరే, ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం, దాని తర్వాత వి విల్ కంటిన్యూ. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం? సో డిపెండెన్సీస్ ని ఇన్స్టాల్ చేసాం. ఓకే, డిపెండెన్సీస్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం రన్ చేయాలి. ఇప్పుడు నేను డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ ఎంజినిక్స్ అని చేసిన దానికి మనకు బై డిఫాల్ట్ ఇంటర్నెట్ లోంచి డౌన్లోడ్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా. సో ఐ కెన్ రన్ systemctl స్టార్ట్ ఎంజినిక్స్. అలానే డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ MongoDB అని చేసినప్పుడు ఐ కెన్ యూస్ systemctl స్టార్ట్ MongoDB. బట్ ఇది నేను డిఎన్ఎఫ్ తో ఇన్స్టాల్ చేస్తున్న అప్లికేషన్ కాదు కదా. సో దిస్ ఈస్ మాన్యువల్ గా మనం ఇన్స్టాల్ చేస్తున్నాం ఈ అప్లికేషన్. సో దీనికి systemctl అనేది ఆటోమేటిక్ గా రాదనమాట. సో వీ నీడ్ టు క్రియేట్ systemctl ఫైల్. సో ఎందుకు systemctl ఫైల్ క్రియేట్ చేయాలి అంటే, సో స్టార్టింగ్, స్టాపింగ్, రీస్టార్టింగ్ ఈజీగా ఉంటాయి కాబట్టి. అండ్ ఎనేబుల్ చేయొచ్చు, డిసేబుల్ చేయొచ్చు. ఎనేబుల్ అంటే ఏంటి? ఒకవేళ మీ సర్వర్ స్టాప్ అయ్యి రీస్టార్ట్ అయినా, సో మీరు మళ్ళీ వెళ్ళి సర్వర్ లోపలికి లాగిన్ అయ్యి రన్ చేయాల్సిన అవసరం లేదు, దాని అంతటా అదే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా కస్టమైజ్డ్ అప్లికేషన్స్ కి systemctl యాక్సెస్, systemctl తో రన్ అయ్యేలాగా చేయాలి అంటే వీ హ్యావ్ టు డూ సమ్ కాన్ఫిగరేషన్. అదేంటి అంటే etc systemd అండ్ సిస్టమ్, ఈ డైరెక్టరీలో క్రియేట్ డాట్ సర్వీస్ ఫైల్. ఓకే, సో ఇక్కడ మనకు క్యాటలాగ్ కాబట్టి ఐ నీడ్ టు క్రియేట్ క్యాటలాగ్ డాట్ సర్వీస్ ఫైల్ అనమాట.
సో ఇలా చేస్తే అప్పుడు మన అప్లికేషన్ సిస్టమ్ సిటిఎల్తో స్టార్ట్ చేయొచ్చు, రీస్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, ఎనేబుల్ చేయొచ్చు, డిసేబుల్ చేయొచ్చు, స్టేటస్ చెక్ చేయొచ్చు. ఓకే, సో లెట్ us see that ఆ సింటాక్స్, ఇది సింటాక్స్. సో ఇక్కడ చూడండి, ఈ యూనిట్ సర్వీస్ ఇన్స్టాల్ అనేవి ఇవి కామన్ గా ఉంటాయి. సో ఏ యూజర్ రన్ చేయాలి, రోబోషాప్ యూజర్ అండ్ కొన్ని ఎన్విరాన్మెంట్ ఫైల్స్, ఇది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ కేటలాగ్ అనేది MongoDB పైన డిపెండ్ అయ్యింది కదా, రైట్? ఈ కేటలాగ్ MongoDBని కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, కేటలాగ్ కి MongoDB అడ్రస్ ఇవ్వాలా లేదు? రైట్. సో వెయిటర్ కి షెఫ్ అడ్రస్ తెలుసు కాబట్టి డైరెక్ట్ గా షెఫ్ దగ్గరికి వెళ్తాడు. సో ఆ అప్లికేషన్ సంథింగ్ ఈ కేటలాగ్ MongoDBతో కనెక్ట్ అవ్వాలి అంటే MongoDB యొక్క ఐపీ ఇన్ఫర్మేషన్ కేటలాగ్ దగ్గర ఉండాలి. సో అది కూడా మనం ఇక్కడ సెట్ చేస్తున్నాం ఎన్విరాన్మెంట్ అనే దాంట్లో. సో MongoDB URL ఇది, అండ్ దెన్ మీరు సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ అని కొట్టినప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. server.js అనేది ఉంది కదా మన యాప్ ఫోల్డర్ లో, server.js అనేది ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీరు ఈ డైరెక్టరీ అనేది కొంచెం గుర్తుండాలి. ఇది ఈటీసీ సిస్టమ్ డి సిస్టమ్, దీంట్లో ఉండే డాట్ సర్వీస్ ఫైల్స్ అన్ని మనకు ఆటోమేటిక్ గా లోడ్ అవుతాయి అన్నట్లు సిస్టమ్ సిటిఎల్తో. సో అందుకని నేను ఈ డైరెక్టరీలో కేటలాగ్ డాట్ సర్వీస్ అనే నేమ్తో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో ఫైల్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఇది. అదే మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు, యూ కెన్ ఎనీ టైమ్ కాపీ ఇట్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ అండ్ దెన్ డూ ఇట్. సో ఇక్కడ నేను MongoDB ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ప్రైవేట్ ఐపీ ఇద్దామా, పబ్లిక్ ఐపీ ఇద్దామా? వై పబ్లిక్? చాలా మంది పబ్లిక్ అని కొట్టున్నారు. ఎందుకు పబ్లిక్? ఇదంతా ఒకే డేటా సెంటర్ లో కదా రన్ అవుతుంది. ఈ కేటలాగ్, ఈ MongoDB ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి యాక్చువల్లీ, ఒకే విపిసి, ఒకే డేటా సెంటర్ అన్నట్టు. ఓకే, సో పబ్లిక్ ఐపీ ఇవ్వాల్సిన అవసరం లేదు, వీ కెన్ గివ్ ప్రైవేట్ ఐపీ. సో ప్రైవేట్ ఐపీ కూడా నేను ఇవ్వకుండా వాట్ కెన్ ఐ డూ? డిఎన్ఎస్ రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఈరోజు మీరు డిలీట్ చేస్తారు, డిలీట్ చేసి మళ్ళీ రేపు వచ్చేసి కొత్తగా క్రియేట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ ఫైల్ని ఎడిట్ చేయకుండా యూ కెన్ డూ దిస్. ఇక్కడ నేను సింపుల్ రౌటింగ్ MongoDB డాట్ DAWS84s డాట్ సైట్ లో ఏ రికార్డు అండ్ నా ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఓకే, సో టీటీఎల్ నేను తగ్గిస్తాను, మనకి ఇమీడియట్ గా కావాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ కీపింగ్ 1 సెకండ్ నౌ. సో ఎప్పుడైనా చేంజెస్ చేసిన వెంటనే రికార్డ్ అవ్వాలి కాబట్టి ఎఫెక్ట్. ఓకే, సో MongoDB డాట్ DAWS84s డాట్ సైట్. సరే, ఇది అప్డేట్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే జనరల్ గా వీ హ్యావ్ సమ్ కమాండ్ కాల్డ్ nslookup. nslookup మీరు ఏదైనా ఒక డొమైన్ ఇచ్చారంటే MongoDB డాట్ DAWS84s డాట్ సైట్, MongoDB. మళ్ళీ సో ఇప్పుడు చూడండి మనకు ఆన్సర్ వచ్చింది కదా. సో ఏదైనా మీరు ఒక రికార్డ్ అప్డేట్ చేసినప్పుడు అది అప్డేట్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే ఈ కమాండ్ ఇష్యూ చేయొచ్చు, nslookup స్పేస్ అని. సో ఇప్పుడు నేను MongoDBలో కేటలాగ్ లో ఈ ఐపీ అడ్రస్ బదులు ఐ విల్ గివ్ MongoDB డాట్ DAWS84s డాట్ సైట్. ఓకే,
సో ఇలా మీరు ముందుగానే చేసి పెట్టుకుంటే మళ్ళీ రేపు పొద్దున సర్వర్ని డిలీట్ చేసి కొత్తది క్రియేట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ రికార్డ్ అప్డేట్ చేయాలి మీరు. ఓకే, దట్స్ ఆల్. కొంచెం జాగ్రత్త ఇక్కడ సింటాక్స్, ఇది ఒక స్లాష్ డిలీట్ చేయడం, ఇక్కడ స్పేస్లు ఇవ్వడము, ఇలా అంతా చేస్తుంటారు. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సేవ్. ఓకే, సో ఇప్పుడు నేను సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ క్యాటలాగ్ అని టైప్ చేస్తే నౌ యూ కెన్ సి enabling. So you can start. స్టేటస్ చెక్ చేద్దాం. స్టార్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏం స్టార్ట్ అయి ఉంటుంది? ఇదే రన్ అయి ఉంటుంది, ఆ నోట్ చేసే ఒక ఫైల్ రన్ అయి ఉంటుంది అంతే. ఓకే, సో అప్లికేషన్ స్టార్ట్ అయింది. బట్ స్టార్ట్ అయితే సరిపోదు, ప్రొడక్ట్స్ కావాలి కదా. ఇప్పుడు నేను డీబీ ఇన్స్టాల్ చేశాను కదా, మాంగో డీబీ. అక్కడ ఎంటీ డీబీ ఉంటుందా? అక్కడ ఏమైనా ఆల్రెడీ ప్రొడక్ట్స్ వచ్చేసి ఉంటాయి? ఎంటీనే కదా. మనం కొన్ని ప్రొడక్ట్స్ లోడ్ చేయాలి, అదర్వైజ్ మనకు కష్టం కదా. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ని లోడ్ చేయాల్సి వస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్ ని లోడ్ చేయాలి కాబట్టి ఐ మస్ట్ డూ సంథింగ్. సో ఇది మాంగోడిబి. సర్వర్ ని కనెక్ట్ అవ్వాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ క్లయింట్. ఈ క్యాటలాగ్ అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ డెవలపర్స్ వాళ్ళ టెస్టింగ్ కోసమో ఆర్ సంథింగ్, సో దే విల్ గివ్ సమ్, దిస్ ఇస్ క్యాటలాగ్ సర్వర్. సో మాంగోడిబిని కనెక్ట్ అవ్వాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ క్లయింట్ కదా. సో ఏ సర్వర్ ని కనెక్ట్ అవ్వాలన్నా వీ నీడ్ టు హ్యావ్ సమ్ క్లయింట్. వాట్ ఈస్ ద క్లయింట్ ఫర్ ఎంజినిక్స్? ఎంజినిక్స్ కి క్లయింట్ గా మనం ఏం యూస్ చేస్తున్నాం? బ్రౌజర్. సో ఎంజినిక్స్ రన్ అవుతుంది, బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం. బట్ మాంగోడిబిని ఎలా యాక్సెస్ చేయాలి? సో యూ నీడ్ టు ఇన్స్టాల్ క్లయింట్ సాఫ్ట్వేర్. ఎక్కడైనా మీరు క్లయింట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు, మీ ల్యాప్టాప్ లో అయినా ఎక్కడైనా. క్లయింట్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి, అది క్యాటలాగ్ సర్వర్ లోంచే కాదు, ఎక్కడి నుంచి అయినా దీంతో కనెక్ట్ అయ్యి లోడ్ సమ్ ప్రొడక్ట్స్. స్టార్టింగ్ లో ఇమాజిన్ మీరు కొత్తగా ఒక చేస్తున్నారు, సో కొన్ని ప్రొడక్ట్స్ ని మనం లోడ్ చేస్తాం. అప్లికేషన్ పెద్దదయ్యే కొద్దీ ఏం జరుగుతుంది? ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ప్రతిరోజు ఆ ప్రొడక్ట్స్ లోడ్ చేస్తూ ఉంటారా? సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కింద ఉండే వెండర్స్ కి యాక్సెస్ ఇస్తారు. వెండర్స్ కి ఒక సపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేసి, ఓకే, సో ఇక్కడ నుంచి మీరే లోడ్ చేసుకొని మీరే మేనేజ్ చేసుకోండి, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఓకే, సో బట్ ఇది స్టార్టింగ్ లో అయితే మనం కొన్ని లోడ్ చేసి టెస్ట్ చేయాలి కాబట్టి వీఆర్ లోడింగ్ సంథింగ్. సో ఆ లోడ్ చేయడానికి ఫస్ట్ థింగ్, ఐ ఫర్గాట్ టు సే వన్ మోర్ థింగ్. మీరు ఈ సిస్టమ్ అనే ఫోల్డర్ లో ఏ ఎడిట్ చేసినా కూడా దాన్ని రీలోడ్ చేయాలన్నమాట. కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవ్వదు. ఓకే, నౌ లెట్ us రీస్టార్ట్ అండ్ చెక్ ద స్టేటస్. సో రన్నింగ్, బట్ ప్రొడక్ట్స్ ఎంటీగా ఉన్నాయి కాబట్టి మనము మాంగోడిబి క్లయింట్ ఇన్స్టాల్ చేసి MongoDB-mongo.sh, ఇది క్లయింట్ సాఫ్ట్వేర్ అన్నమాట. దీన్ని ఇన్స్టాల్ చేసి మనం కొన్ని ప్రొడక్ట్స్ ని లోడ్ చేస్తాం. ఓకే, సో ఇన్స్టాల్ చేయాలి అంటే మాంగో రెపోని మనం చేయాలి. సో వేర్ కెన్ ఐ స్టోర్ ద మాంగో రెపో? మాంగో రెపో లొకేషన్ ఏంటి?
/etc/m.repos.p/in-mongo.repo అని ఇస్తున్నాం. సో ఇక్కడ ఐ విల్ గివ్ దిస్. ఇది కేటలాగ్ సర్వర్లో. ఓకే, క్లయింట్ సాఫ్ట్వేర్, ఇది క్లయింట్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఇక్కడ దాంట్లోకి మనం లోడ్ చేయాలి. ఎవరు ఇస్తారు ఆ డేటా అంటే దిస్ ఇస్ యూ కెన్ సీ హియర్, మనకు యాప్లో డెవలపర్సే ఇస్తారు. ఇక్కడ డీబీలో చెక్ చేసుకుంటే సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇదనమాట. ఇదంతా డేటా అంతా మనకు డెవలపర్సే ఇస్తారు. ఓకే, సో ఐ విల్ టేక్ దిస్. Mongo server mongodb dot daws84s dot site. ఓకే, సో ఇది లెస్ దాన్ సింబల్. లెస్ దాన్ అంటే ఇన్పుట్ అని, గ్రేటర్ దాన్ అంటే అవుట్పుట్ అని. సో మనం ఈ మాంగో sh అనే కమాండ్ ద్వారా MongoDB కనెక్ట్ అయ్యి MongoDB సర్వర్ కి కనెక్ట్ అయ్యి అండ్ దెన్ వీఆర్ లోడింగ్ ద డేటా. ఓకే, డేటాను లోడ్ చేసాం. ఇంకా ఫైనల్ గా ఒక్క స్టెప్ ఉంది. సో ఆ స్టెప్ చేసి వి విల్ ఎండ్ ద సెషన్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కి కేటలాగ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా. కేటలాగ్ కి ఏమో MongoDB ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసాము, అలానే ఫ్రంట్ ఎండ్ కి కూడా కేటలాగ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా. రైట్, సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కి కేటలాగ్ ఎక్కడ ఉందో అనేది కూడా మనం చెప్పాలి. సో లెట్ us క్రియేట్ వన్ రికార్డ్ ఫర్ కేటలాగ్. catalog dot daws84s dot site ప్రైవేట్ ఐపీ నేను 1 సెకండ్ ఇస్తున్నా. ప్రాక్టీస్ చేసేప్పుడు ఫాస్ట్ గా చేంజ్ అవుతాయి కాబట్టి. ఓకే, సో ఇది ఇస్తున్నాను. సో ఐ మస్ట్ ప్రొవైడ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఫ్రంట్ ఎండ్ సర్వర్ vim etc nginx.conf. సో ఇక్కడ కేటలాగ్ లొకేషన్ మనం ఇవ్వాలి. ఈ ప్రాక్సీ అనేది ఏంటి అనేది రేపు మనం డిస్కస్ చేద్దాం, ఇంకా టుడే టైం లేదు కాబట్టి. సో ఇక్కడ కూడా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. స్పేసెస్, ఎక్స్ట్రా స్పేసెస్ అట్లంతా ఉండకూడదు. సో జనరల్ గా అందరూ, అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ లాస్ట్ లో ఈ స్లాష్. సో అందరూ ఇక్కడ ఒక స్లాష్ డిలీట్ చేయడము, కొంచెం స్పేస్ ఎంటర్ చేయడం అట్లా అంతా చేస్తుంటారు. అలా అంతా ఉండకూడదు. ఓకే, సో చూడండి ఎగ్జాక్ట్లీ అలానే ఉండాలి. ఎస్కేప్, సేవ్. సో కాన్ఫిగరేషన్ చేంజెస్ చేశాను కాబట్టి systemctl restart nginx. సో ఇప్పుడు వెళ్ళి మనం రిఫ్రెష్ చేద్దాం. ఓకే, నౌ యూ కెన్ సీ కేటగిరీస్. సో ఎలా వస్తున్నాయి ఇవి? ఫ్రంట్ ఎండ్ నుంచి కేటలాగ్కి వెళ్ళి, కేటలాగ్ నుంచి MongoDBకి వెళ్ళి అక్కడ నుంచి వస్తున్నాయి ఇవన్నీ. ఓకే, సో ఇక మనం ఇదంతా ఇదే ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు? కార్ట్కి యాడ్ చేస్తారు. కార్ట్కి యాడ్ చేసిన తర్వాత లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత కార్ట్కి యాడ్ చేస్తారు. కార్ట్కి యాడ్ చేసిన తర్వాత షిప్పింగ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆర్డర్ చేస్తారు, డెలివరీ అవుతుందంట.
సో ఈ ఫ్లో అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా అన్ని బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ కి సేమ్ ఫ్లో అన్నమాట. ఓకే, సో ఇక ప్రాక్సీ అనేది ఏంటి అనేది రేపు చూద్దాం. సో వీ కెన్ ఎండ్ ద సెషన్ టిల్ హియర్ టుడే. లెట్ us take few questions. Ratnam. Hello, Ratnam. You can unmute. Harsha, you can unmute. Okay. Kalpana, you can unmute. Hi Shiva. Good Hi. morning. Good morning. అదే ఏం లేదు శివ, మీరు చెప్పే క్లాసు మొత్తం క్లారిటీగానే అర్థమవుతుంది. కానీ ఈ రోజు సెషన్ ఎందుకో నాకు కొంచెం ఫాస్ట్గా చెప్పేసినట్టుగా అనిపించి అర్థం కావట్లేదు. మీరేమన్నా కొంచెం స్లోగా ఏమన్నా చెప్పడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా? కొంతమంది స్లోగా చెప్పానని చాట్ లో మెసేజ్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరి కెపాసిటీ వేరు ఉంటది కదా, గ్రాస్పింగ్ పవర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటది కదా. అందుకే నేను యావరేజ్ గా చెప్తున్నాను యాక్చువల్లీ. ఓకే, ఓకే. సో ఈ ఎంజినిక్స్ ఫ్రంట్ ఎండ్ అంతా నిన్న చెప్పాం కదా. ఓకే, అంటే ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు అంతా నిన్న చెప్పిందే నా మళ్ళీ రిపీట్ పొజిషన్ చేశాను. అంటే ఇప్పుడు నాకు అసలు ఏం తెలియదు కదా. యాక్చువల్లీ కొంతమంది ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటది, స్లోగా చెప్తున్నారు అనిపిస్తది. అసలు ఏమీ తెలియని వాళ్ళకి ఫాస్ట్ గా చెప్తున్నారు అనిపిస్తది కదా, ఏమి అని అడుగుతున్నాను. అందుకే సో నేను చెప్పాను ఈ వీక్ అంతా కొంచెం, ఇది ఫస్ట్ టైం మీరు మీ లైఫ్ లో దీన్ని ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నారు. అవును అవును. ఓకే, సో ఇది ఫస్ట్ వీక్ అంతా ఇది క్లారిటీ వచ్చింది అంటే ఇక మీకు ఇదే అప్లికేషన్ తో మనం కంటిన్యూస్ గా ఇదే చేస్తూ ఉంటాం అనమాట. సో దీన్ని నేను మాన్యువల్ గా చెప్తున్నా కాబట్టి మీకు ఇలా అనిపించింది. అదే ఆటోమేటెడ్ వేలో చెప్పింటే మీకు పెద్దగా ఏం అసలు అది ఎలా ఆటోమేట్ చేస్తారనేది కూడా మీకు తెలియదు అనమాట. ఓకే. సో ఈ ఫస్ట్ వీక్ కొంచెం ఇది నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి కంపేర్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us రివైజ్ దిస్ క్యాటలాగ్. ఓకే, సో క్యాటలాగ్ అనేది Node.js అప్లికేషన్. Node.js స్ట్రక్చర్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. సో Node.js స్ట్రక్చర్ ఏంటి, .js ఫైల్స్ ఉంటుంది, .js ఫైల్స్ ఉంటాయి. సో జావా అంటే జావా ఫైల్స్ ఉంటాయి. సో Node.js స్ట్రక్చర్ మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా మీ ఒకవేళ రియల్ ప్రాజెక్ట్స్ లో మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఈవెన్ అమెజాన్ అయినా తీసుకోండి, ఇదే స్ట్రక్చర్ ఉంటుంది అక్కడ. కాకపోతే అక్కడ జేఎస్ ఫైల్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అండ్ ఇక్కడ మనం చెప్పింది ఏంటి, బిల్డ్ టూల్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక బిల్డ్ టూల్ అనేది ఉంటుంది. ఇక్కడ npm అనేది మనకు ఆ కమాండ్ అన్నమాట. సో ఇది package.json లో ఉండే లైబ్రరీస్ ని రీడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. అదే జావా అనుకోండి, మనకు రేపు జావా అప్లికేషన్ వస్తుంది, పైథాన్ అప్లికేషన్ వస్తుంది. అదేం చేస్తుంది అంటే దానికి ఒక ఫైల్ ఉంటుంది pom.xml అని, దాంట్లో రీడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇక్కడ నేను చెప్పిన స్టెప్స్ ఉన్నాయి కదా, Node.js ని ఇన్స్టాల్ చేయడం, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం, ఈ కమాండ్స్ అన్ని మనం డిస్కస్ చేసినవే ముందు. ఇవన్నీ మనం డిస్కస్ చేసినవే. డిఎన్ఎఫ్ ఏంటి, మేక్ డైరెక్టరీ కమాండ్ ఏంటి, కర్ల్ కమాండ్ ఏంటి. ఓకే, ఈ npm ఇన్స్టాల్ ఒక్కటి కొత్తది, అది ఎందుకో కూడా మనం డిస్కస్ చేసాం. ఈ సిస్టమ్ సిటిఎల్ కూడా మనం ఇంతకు ముందు చేసాం, సర్వీస్ మేనేజ్మెంట్ అని. అది ఏంటి సర్వీస్ మేనేజ్మెంట్, మీరు ఒక అప్లికేషన్ ఇంటర్నెట్ లోంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మీకు డిఫాల్ట్ గా వస్తుంది. బట్ ఇది మన డెవలపర్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ డెవలప్ చేసిన అప్లికేషన్ కాబట్టి డైరెక్ట్ గా రాదు. వీఆర్ డూయింగ్ దిస్. శివ హర్ష హియర్ ఇక్కడ. హలో, ఎస్, ఏం చెప్పండి. యాక్చువల్లీ శివ, నేను యాక్చువల్గా ఈరోజు క్లాసే జాయిన్ అయ్యాను, ప్రీవియస్ క్లాస్ జాయిన్ అవ్వలేదు. సో నాకు ప్రీవియస్ క్లాస్లో అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు దాకా నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలో కొంచెం చెప్పగలుగుతారా? ప్లీజ్ వెయిట్, నేను ఆల్రెడీ ఒక టాపిక్ పైన మాట్లాడతాను, ప్లీజ్ వెయిట్. ఓకే, సో ఇది నేను నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ రిపీట్ చేస్తాను యాక్చువల్లీ. ఓకే, సో ఫస్ట్ టైం నేను చెప్పినట్లు 50% అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా హెవీగా ప్రాక్టీస్ చేయాల్సిందే ఎవరైనా కూడా.
ఓకే ఓకే శివ. ఈ ఒక్క ఫ్లో మీకు సెట్ అయింది అంటే నెక్స్ట్ ఇంకా అన్ని అప్లికేషన్స్ సేమ్ ఉంటాయి. ఓకే సో వీ విల్ డూ ఇట్ టుమారో అగైన్. ఓకే ఓకే శివ, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ హృషికేష్. యా హలో గుడ్ మార్నింగ్ శివ. యా గుడ్ మార్నింగ్. క్లయింట్ సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేస్తాం కదా, ఒక్కసారి దాని ఆ, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అది కొంచెం? యా లాస్ట్ స్టెప్ క్లయింట్ సాఫ్ట్వేర్ దగ్గర కొంచెం తక్కువ డీటెయిలింగ్ ఇచ్చినట్టు అనిపించింది. తక్కువ డీటెయిలింగ్ ఏం కాదు. ఇప్పుడు SSH మనం ఎలా ఎలా కనెక్ట్ అయ్యాం? నార్మల్ కీ ఇచ్చి SSHI కీ ఇచ్చి మనం యూజర్ ఏదో ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసాం కదా, యా గిట్ బ్యాష్ అనేది. మన విండోస్ లోంచి కనెక్ట్ అయ్యాం కాబట్టి గిట్ బ్యాష్ అనేది నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. సో మనం ఏమనుకున్నామంటే ప్రతి సర్వర్ కి ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది, ఓకే రైట్? SSH అనేది ఒక సర్వీస్, లైనెక్స్ సర్వర్. దాని క్లయింట్ సాఫ్ట్వేర్ గిట్ బ్యాష్, పుట్టినో, మోబాక్స్టర్మో ఏదో ఒకటి. ఇప్పుడు యా ఫేస్బుక్ అనేది ఒక సర్వర్, దానికి క్లయింట్ సాఫ్ట్వేర్ ఏంటి? బ్రౌజర్ బ్రౌజర్. ఇప్పుడు MongoDB అనేది ఒక సర్వర్. ఆ ఓకే సర్వర్ ని నేను సంహౌ కనెక్ట్ అయ్యి నేను ఏదో చెక్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేయాలి, కొన్ని లోడ్ చేయాలి, కొన్ని డిలీట్ చేయాలి, కొన్ని అప్డేట్ చేయాలి. ఇవన్నీ ఓకే అంటే ఎలా చేస్తాం మనం? సో సో దాని దిస్ ఈస్ ద క్లయింట్ ప్యాకేజ్ ఫర్ దట్. సో ఇట్స్ బేసికలీ ఏ పాసేజ్ త్రూ వీ కెన్ ఎంటర్ MongoDB, అంతేనా? ఒక క్లయింట్ కావాలని కనెక్ట్ అవ్వడానికి. నేను ఎందుకు చెప్పాను ఈ బ్రౌజర్ గిట్ బ్యాష్ అంటే, యూ నీడ్ సమ్ క్లయింట్ సాఫ్ట్వేర్ టు కనెక్ట్ సర్వర్. యుఎస్ లో ఉండే దాంతో మనం డైరెక్ట్ గా ఎట్లా కనెక్ట్ అవుతాం? ఎస్ సో ఇది లైనెక్స్ లో ఉండే ప్యాకేజ్ అనమాట ఇది. సో అలానే మీకు విండోస్ లో కూడా ప్యాకేజ్ ఉంటుంది, విండోస్ MongoDB క్లయింట్. సో ఇది గ్రాఫికల్ అన్నమాట. సో ఇది విండోస్ లో వస్తుంది మీకు. సో ఇది నేను ఒక ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నాను? లైనెక్స్ లోంచి కనెక్ట్ అవుతున్నా కాబట్టి నేను లైనెక్స్ ప్యాకేజ్ తీసుకున్నా. విండోస్ లో అయితే మీకు ఇలా వస్తుంది అనమాట గ్రాఫికల్ గా. సో సంహౌ మీరు విండోస్ లోంచి కనెక్ట్ అవ్వండి, లైనెక్స్ లోంచి కనెక్ట్ అవ్వండి, సో యూ నీడ్ టు కనెక్ట్ టు దిస్ ఓకే సర్వర్. సో నేను లైనెక్స్ లోంచి కనెక్ట్ అయ్యాను కాబట్టి ఐ టుక్ దిస్ ప్యాకేజ్. లైనెక్స్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్యాకేజ్ కదా. ఎస్ సో యా నేను విండోస్ అలా ఇన్స్టాల్ చేసి దెన్ ఐ యూస్ దిస్ కమాండ్. సో నేను mongo sh అనే కమాండ్ వస్తుంది నాకు, పోస్ట్ అడ్రస్ ఇచ్చాను అండ్ నాకు కావాల్సిన డేటా ఇన్పుట్ ఇచ్చాను, మొత్తం లోడ్ అయిపోయింది. యా థ్యాంక్ యూ షూర్. యా. సో దీని తర్వాత మనం Nginx కి వి షుడ్ ఇన్ఫార్మ్ సమ్ హౌ వేర్ ఇస్ ద క్యాటలాగ్ కాంపోనెంట్. సో నేను ఈ ఫ్రంట్ ఎండ్ లో క్యాటలాగ్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేశాను. యా డన్. ఓకే. కిరణ్ కుమార్ ఎన్. హాయ్ శివ గారు. హాయ్. ఫస్ట్ డౌట్ ఏంటిదంటే మీరు ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత పాస్వర్డ్ అంటే ఎక్కడ సెట్ చేశారు సార్ అది? అది AMI లోనే ఉంటుంది, అది డిఫాల్ట్. డిఫాల్ట్ పాస్వర్డ్ మీరు సెట్ చేయాలి. యా. సో నిన్న సెషన్ లో చెప్పాను కదా, దిస్ ఇస్ ద పాస్వర్డ్. వాట్స్ 321. ఓకే. ఇంకోటిసారి ఇప్పుడు మన రిపోజ్ అవైలబుల్ లేకపోతే ఎట్లా ఇన్స్టాల్ చేయాలి సార్? రిపోర్ట్స్ అవైలబుల్ లేకపోతే వాట్ ఈస్ ద లొకేషన్ వి స్టోర్ ద రిపోర్ట్స్? సపోజ్ సో ఆ మనం లొకేషన్ లో రిపోజ్ లేవనుకోండి, మనం ఏదైతే కావాలి, సపోజ్ మనము NGINX 24 వర్షన్ రిపోలో లేదు. సో రెపోలో లేకపోతే వి నీడ్ టు ఇన్స్టాల్ ద రెపోస్. మనం హలో. సో ఇప్పుడు MongoDB మనకు రెపోస్ లో లేదు, మనం ఏం చేసాం? సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సపరేట్ గా రెపో లొకేషన్ తీసుకొని వచ్చి ఇన్స్టాల్ చేసాం. సో అలా మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలి అంటే లైనక్స్ సర్వర్స్ లో, అది DNF ద్వారా లేదనుకోండి డైరెక్ట్ గా, సో వాళ్ళు మనకు ఆ రెపోస్ లొకేషన్ ఇస్తారు. ఇందాక నేను చూపించాను కదా MongoDBది.
సో ఇలా ఇస్తారు, ఇది మీరు యాడ్ చేసుకొని దెన్ యూ కెన్ ఓకే ఇష్యూ దిస్ కమాండ్ అన్నట్లు. అచ్చా ఓకే ఓకే సార్. ఇంకోటి క్వశ్చన్, ఇది మీరు ఇప్పుడు రెడ్ హ్యాట్ పైన ఇస్తున్నారు కదా, మన కంప్లీట్ సెషన్ అంతా రెడ్ హ్యాట్ పైన ఉంటుంది. యా, కంప్లీట్లీ రెడ్ హ్యాట్ పైన ఉంటుంది, రెడ్ హ్యాట్ ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, యా. సో హర్ష, someone is speaking. హర్ష, yes, you can unmute now. హర్ష, you can unmute. సరే, ఎవరైనా ఇందాక చెప్పాడు ఫస్ట్ డే సెషన్ అంటున్నారు కాబట్టి యూ మస్ట్ గో త్రూ ప్రీవియస్ రికార్డింగ్స్. సో అవన్నీ మనకు యూట్యూబ్లో ఆల్రెడీ ఇంకా అవైలబుల్లోనే ఉన్నాయి. నిన్నటి సెషన్ వరకు యూ కెన్ గో త్రూ దోస్ యూట్యూబ్ రికార్డింగ్స్ అండ్ ప్రాక్టీస్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. సో మీరు అర్థం కాలేదు అని అంటే 1 or 2 times ప్రాక్టీస్ చేయాలి. వీ హ్యావ్ క్యూఏ సెషన్స్ అవైలబుల్, స్లాక్ కమ్యూనిటీ అవైలబుల్, మీకు హెల్ప్ చేయడానికి ఉన్నారు. నేను కూడా ఆల్మోస్ట్ అర్థమయ్యేలాగానే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సింది. శివరామకృష్ణ, ఆయన హాయ్. అన్నప్పుడు మనం మొత్తం ఏ టు జెడ్ ఇప్పుడు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ మీద చేసాము కదా ఇప్పుడు వరకు. సర్వరు క్లయింట్, ఫ్రంట్ ఎండ్ అయినా బ్యాక్ ఎండ్ అయినా నెక్స్ట్ వచ్చేవాటికి డీబీ అయినా. యా, రైట్. సో ఇప్పుడు డీబీకి వచ్చేసేవాటికి మీరు ఏం చెప్పారంటే, సో ఇప్పుడు ఆల్రెడీ హైలైట్ అవుతుంది మాంగో డీబీ /మాంగో డీబీ /y క్లయింట్. ఏంటది MongoDB SSH-y? అప్పుడు లింక్ అవుతుంది కదన్న క్లయింట్. యా యా యా. సో ఇది క్లయింట్. ఇప్పుడు అదే ఫ్రంట్ ఎండ్కి వచ్చేవాటికి మనం ఎంజినిక్స్ అనేది క్లయింట్ తీసుకున్నాం. ఫ్రంట్ ఎండ్ Nginx సర్వర్, అది క్లయింట్ ఈస్ అవర్ బ్రౌజర్. బ్రౌజర్ క్లయింట్. సో మరి బ్యాక్ ఎండ్ కన్నా నోడ్ జేఎస్, రియాక్ట్ జేఎస్ అన్నా. యా, సో బ్యాక్ ఎండ్కి ఏంటి అంటే, సో ఎర్లియర్ మనకు కొన్ని రోజుల క్రితం అప్లికేషన్ సర్వర్స్ అని ఉండేటివి. ఇప్పుడు మీరు టామ్ క్యాట్ అనే పేరే వింటారు, అప్లికేషన్ సర్వర్స్. సో ఇందులో టామ్ క్యాట్ అనేది ఫేమస్ గా ఉండేది. సో ఇప్పుడు ఏమైందంటే కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ లాస్ట్ 5-6 years బ్యాక్ ఇందులోనే సర్వర్ ఉంటుంది అనమాట. అది లైట్ వెయిట్ సర్వర్, అది మనకు కనిపించాల్సిన అవసరం లేదు, ఇందులోనే సర్వర్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది సర్వర్ అయితే దీని క్లయింట్ ఎవరు? హూ ఇస్ ద క్లయింట్ ఫర్ దిస్ క్యాటలాగ్? క్యాటలాగ్ ని ఎవరు యాక్సెస్ చేస్తున్నారు? సో ఫ్రంట్ ఎండ్ వాళ్ళు యాక్సెస్ చేస్తారు. సో ఫ్రంట్ ఎండ్ ఇస్ ద క్లయింట్ ఫర్ క్యాటలాగ్. MongoDB క్లయింట్ ఎవరు? బ్యాక్ ఎండ్. యా, సో ఈ క్యాటలాగ్ అనేది బ్యాక్ ఎండ్ ప్రెసెంట్, క్లయింట్. సో MongoDBలో ఉండే ఇన్ఫర్మేషన్ ని క్యాటలాగ్ యాక్సెస్ చేస్తుంది. క్యాటలాగ్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ని ఫ్రంట్ ఎండ్ మనకు తీసుకొచ్చి చూపిస్తుంది. హూ ఇస్ ద క్లయింట్ ఫర్ దిస్ ఫ్రంట్ ఎండ్? వెబ్ టియర్, సారీ, బ్రౌజర్. Who is the client for this? Yeah, browser, or I can say user. Okay. సో ఇది క్లయింట్, ఇది సర్వర్, ఇది క్లయింట్, ఇది సర్వర్, ఇది క్లయింట్, ఇది సర్వర్. ఓకే 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 యా, ఓకే అన్న. అది ఒకసారి వీడియో చూస్తే యాక్చువల్ నిన్నటిది కూడా నెక్స్ట్ తర్వాత నేను రికార్డింగ్ వచ్చిన తర్వాత చూస్తే అర్థమైంది ఆ ప్రాసెస్ అంతా. అంటే చెప్పేటప్పుడు 50% ఓకే, కానీ నెక్స్ట్ ఫర్దర్ గా మొత్తం 1 by 1 మనం డొమైన్ కూడా క్రియేట్ చేసుకుని నేమ్ సర్వర్స్ అవన్నీ చేసిన తర్వాతే అర్థమైంది. యా, అంతే. ఇప్పుడు మనకు నేను చెప్పిన వెంటనే 100% అర్థమైపోతే మీరు ఇక్కడ ఉండరు. మీరు ఏ నాసాలోనో సైంటిస్ట్ గా ఆర్ వివేకానంద లాగా అట్లా ఉంటారు. నిన్న ఓకే, చేసిన అన్న ఈ కమాండ్స్ అనేది మ్యాండేట్ గా ఇప్పుడు ఇంజినిక్స్ కూడా లాట్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం రీస్టార్ట్ కానీ స్టార్ట్ ఇవంతా ఓకే, ఇన్స్టాలేషన్ ఓకే, కొన్ని సపరేట్ కొన్ని అన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమో. గుర్తు అనేది హార్డ్ గా పెట్టుకోం మనం. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ అవి మీకు తెలిసిపోతుంటాయి, ఏవి గుర్తుపెట్టుకోవాలి, ఏవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని. ఎందుకంటే ఇవాళ సెక్షన్ లో ఇంజినిక్ బేస్ మీదే రిమైనింగ్ కూడా వచ్చినాయి. అందుకని మనం బ్యాక్ ఎండ్ చేసేటప్పుడు ఇదంతా సేమ్ ఇంజినిక్ బేస్ మీదే ఉంది. ఒక మీరు అన్నట్టు ఎన్పిఎన్ ఒకటే డిఫరెంట్ గా వచ్చింది. యా, సో అంతే. అది ఇప్పుడు మనం ఒక ఫస్ట్ టైం చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో.
ఈ కాంపోనెంట్స్ అన్ని చేసి మీరు ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా ఇట్లా మీ ఓన్ వెబ్సైట్. సో దిస్ ఇస్ నేను వెబ్సైట్ తో కదా యాక్సెస్ చేస్తున్నాను. అవునవును. సో ఇప్పుడు అదేంటి ఒక గ్రేట్ ఫీల్ కదా. లైక్ మనం ఒక ప్రాజెక్ట్ ని ఎండ్ టు ఎండ్ క్రియేట్ చేసి సక్సెస్ చేస్తున్నాం మనం. మీరు ఇంటర్నెట్ లో ఎక్కడ ఓపెన్ చేసినా వస్తుంది, ఎలా ఇన్స్టాల్ చేసామో మనకు తెలుస్తుంది. అది మాన్యువల్ గా అయినా కానివ్వండి, ఆటోమేటిక్ గా అయినా కానివ్వండి, మనకు కావాల్సింది ఏంటి, ఒక వెబ్సైట్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి. దట్ ఈస్ అవునవును. వాట్ డెవాప్స్ ఇంజనీర్ షుడ్ డూ. అది చిన్న ప్రాజెక్ట్ అవనివ్వండి, పెద్ద ప్రాజెక్ట్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, వెబ్సైట్ ని సక్సెస్ఫుల్ గా రన్ అయ్యేలాగా చూడడం డెవాప్స్ ఇంజనీర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. అదే ఓకే. మనం ఇప్పుడు సో నోడ్ జేఎస్ కాబట్టి ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ ఇవి ఉన్నాయి. రియాక్ట్ ఇప్పుడు మనం ఫర్దర్ గా ఓన్లీ మనం ఐడెంటిఫికేషన్ డాట్ ఎక్స్టెన్షన్ బేస్ మీదే మనం డిప్లాయ్మెంట్ చేస్తాం అంతే, చెక్ చేసుకుంటాం. సో అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అనే దానిపైన కొన్ని చేంజెస్ వస్తాయి అంతే. బిల్డ్ టూల్ ఉంది కదా, అది వస్తుంది, రేపు అర్థమవుతుంది మనకి. మామూలుగా బిల్డ్ టూల్ అంటే మ్యావెన్ ని బిల్డ్ టూల్ అంటారు కదా, అంతేనా? సో అది జావా ప్రాజెక్ట్ మాత్రమే మేవెన్ అనేది బిల్డ్ టూల్. సో ఓకే అందరూ ఓకే ఏంటంటే మేవెన్ అనేది ఒక యూనివర్సల్ టూల్ అనుకుంటున్నారు. మేవెన్ అనేది జావా ప్రాజెక్ట్స్ కి మాత్రమే, నోట్ జేఎస్ కి, పైథాన్ కి కాదు. ఓకే. ఓకే 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 థ్యాంక్స్ అండి. యా. సో చాలా మంది నేను చూసాను కోర్సెస్ లో బిల్డ్ టూల్ మేవెన్ మేవెన్ అని పెట్టినారు. మేవెన్ అనేది ఓన్లీ జావాకి వర్క్ అవుతుంది. దట్స్ ఆల్. యా. రఘు. శివ శివ డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేస్తున్నాం కదా, కెన్ స్కేల్ అప్ ద ఇన్స్టాన్సెస్. లెట్స్ సే సపోజ్ లైక్ MongoDB నాకు సరిపోవట్లేదు, నేను కొంచెం ఇంక్రీజ్ చేయాలి ఇన్స్టాన్సెస్. అది ఇప్పుడే కాదు, ఆటో స్కేలింగ్ అనేది ఫ్యూచర్ లో వస్తుంది. ఓకే ఓకే లైక్ మన ఇన్స్టాన్సెస్. ఓకే. అండ్ మోరెవర్ అండ్ అప్లికేషన్స్ మనం త్రూ ఏఎంఐ మనం కనెక్ట్ అవుతాం కదా, అప్లికేషన్స్ మీరు నిన్న చెప్పారు కదా, ఏఎంఐ అంటే ఇట్స్ జస్ట్ ఎ టెంప్లెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఓఎస్ డిపెండెన్సీస్ ప్యాకేజెస్ అవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చేసిన దాంట్లో మళ్ళీ మనం అది ఫర్దర్గా మళ్ళీ ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం ఈ నేను రెడ్ కొత్త హ్యాట్? సర్వర్ క్రియేట్ చేశాను కదా. ఓకే. సో నేను డిలీట్ చేశాను కంప్లీట్లీ. ఓకే, డిలీట్ చేయకుండా ఉంటే మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ లైక్ నేను ల్యాప్టాప్ కొనుక్కున్నాను, మొత్తం ఫార్మాటింగ్ కొట్టాను. ఫార్మాటింగ్ కొడితే మళ్ళీ ఫస్ట్ నుంచి కాన్ఫిగర్ చేయాలి కదా. ఓకే ఓకే. ఐ మీన్ లైక్ అలా మనం ఏమన్నా క్రియేట్ చేయొచ్చా ఇన్స్టాన్సెస్? అంటే ఇప్పుడు ప్రీ కాన్ఫిగర్డ్ సెటప్ ఇప్పుడు అవి చేస్తాం మనకు ఫర్దర్ గా వస్తుంది. వి విల్ టేక్ దీస్ ఇన్స్టెన్సెస్ యాజ్ ఏఎంఐస్ అగైన్ అండ్ వి విల్ కాన్ఫిగర్ ఆటో స్కేలింగ్. ఓకే. ఎందుకంటే నా డౌట్ ఏంటంటే ప్రతిసారి ఆ ఇన్స్టెన్స్ అంటే మనకు ఆ టెంప్లెట్ మనం దగ్గర ఉంచుకొని జస్ట్ లైక్ ఒక బ్యాచ్ ఫైల్ లాగా రన్ చేస్తే ఆ ఇన్స్టెన్స్ అది నెక్స్ట్ చేద్దాం. అది నెక్స్ట్ ఆటోమేషన్ వస్తుంది కదా, అప్పుడు చేద్దాం. సో అన్ని ఇప్పుడే కాదు, మీకు చెప్పిందే నెక్స్ట్ మనం చేయబోతున్నాం. సో ఇప్పుడు మాన్యువల్ గా చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా, అయ్యో ప్రతిసారి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలా, ప్రతిసారి కాన్ఫిగర్ చేయాలని. సో ఒక 15 years బ్యాక్ ఇట్లానే ఫీల్ అయ్యారు. ఒక 15-20 years బ్యాక్ ఇలా మాన్యువల్ గా చేస్తున్నప్పుడు దెన్ దే గట్ ద ఐడియా. సో ఎందుకు నేను ప్రతిసారి ఇలా క్రియేట్ చేసి మళ్ళీ కాన్ఫిగర్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి దెన్ దే స్టార్టెడ్ డూయింగ్ ఆటోమేషన్. సో ఇప్పుడు నేను అదే మనం చేయబోతున్నాం. ఓకే. అండ్ ఎండి ఫైల్ మీరు ఇస్తున్నారు కదా అదే రెపోస్లో, ఇన్ ద రియల్ టైమ్ ఆల్సో డాక్యుమెంట్ ఇస్తారా, లేకపోతే మనం ఆ స్టెప్స్ ప్రీ డిఫైన్డ్గా డెవలపర్తో మాట్లాడుకొని రాసుకోవాలి? ఇవి డెవలపర్స్ ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ వర్షన్ ఇది మాత్రమే ఇస్తాడు. ఇవన్నీ మనం సెటప్ చేసుకుంటాం. సో ఇవన్నీ మనకు తెలియని కమాండ్స్ కాదు కదా. ఓకే. సో దీస్ ఆర్ ద కమాండ్స్ వీ నో ఎవ్రీథింగ్. దట్ ఈస్ వాట్ వీ ప్రాక్టీస్డ్ ఇన్ లైనక్స్ సెషన్స్. వాళ్ళు ఏ లాంగ్వేజ్ ఏ వర్షన్ అది మాత్రమే ఇస్తారు, మిగతా సెటప్ అంతా మనమే చేస్తాం. ఓకే. మేబీ మోర్ ఓవర్ ఇంకేమైనా ఎక్స్ట్రా అంటే క్లయింట్ కనెక్షన్స్ ఇవి ఇస్తారు, ఇంకా మిగతావన్నీ ఇన్స్టాలేషన్స్ అన్ని కాన్ఫిగరేషన్ సెటప్ అంతా మనమే చేసుకోం. ఎస్, మీరు ఒక్క నోట్ జేఎస్ ప్రాజెక్ట్ ఇది సెటప్ చేశారంటే
ఇంకా ఇన్ఫైనైట్ Node.js ప్రాజెక్ట్స్ కి ప్రాసెస్ సేమ్. ఓకే ఓకే. ఓకే గాట్ ఇట్. థ్యాంక్ యూ. యా. నెక్స్ట్ క్వశ్చన్ పృథ్వీరాజ్. నెక్స్ట్ క్వశ్చన్. యా సార్, మీరు డేటా కాపీ చేసినప్పుడు క్యాటలాగ్ సర్వర్ నుంచి చేశారు కదా, కానీ యాక్చువల్గా మా మాంగో డీబీలో కాపీ చేయాలి కదా డేటా. నేను యూ కెన్ సీ హియర్. సో ఇదేంటి? క్రియేటింగ్ ద క్లయింట్ హియర్. సో క్లయింట్ ఏ హోస్ట్ కనెక్ట్ అవుతుంది? మాంగో డీబీకి కనెక్ట్ అవుతుంది. సో MongoDB హోస్ట్ కనెక్ట్ అయ్యి సో ఈ డేటాని లోడ్ చేస్తుంది. ఓకే. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ క్లయింట్ MongoDB హోస్ట్ కి కనెక్ట్ అయ్యి ఈ డేటాని దాంట్లోకి ఫీడ్ చేస్తుంది. ఓకే. 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 వన్ మోర్ థింగ్, మీరు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదండి, ఆ డిఫరెంట్ మోడల్స్ కూడా మేము సేమ్ మాంగో డీబీ వాడతామా, లేకపోతే మళ్ళీ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తామా మాంగో డీబీ? సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఓకే. 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 సో నెక్స్ట్ క్వశ్చన్ సూర్య. హలో. యా హాయ్. యాక్చువల్లీ శివ, నిన్న క్లాస్లో మనం లైక్ హోస్టింగర్లో మనం క్రియేట్ చేస్తాం కదా, సో అది రెస్పాండ్ అయ్యే టైం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనం AWSలోకి వచ్చి దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకుని నేమ్ సర్వర్స్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ హోస్టింగ్లో మనం ఫేస్ చేస్తాం కదా. సో అగైన్ మళ్ళీ మనం AWSకి వచ్చి మనం ఇక్కడ రికార్డ్ క్రియేట్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ అంతా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో మరి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే థియరిటికల్గా సో ఎందుకు ఇది ఇలా చేస్తామని. మీరు సెషన్ స్టార్టింగ్ జాయిన్ అవ్వలేదా? అయ్యాను, బట్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అంటే అర్థం అవుతుంది, బట్ అగైన్ మళ్ళీ ఇంకోసారి ఆలోచించేసరికి కొంచెం కన్ఫ్యూజన్ అక్కడ మిస్ అవుతుంది. మీరు కంప్లీట్ చేయలేదా ప్రాక్టీస్? చేసాను, ఆల్రెడీ అయిపోయింది. సో అయిపోయింది కదా. అయిపోయింది. సో వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ నాకు అర్థం కావట్లేదు. నేను క్లియర్ గానే చాలా లేమన్ టర్మ్స్ లో చెప్పాను. ఇక్కడ .com TLD నుంచి నేమ్ సర్వర్స్ వస్తుంది అని. నేమ్ సర్వర్స్ ఎవరు? ఇప్పుడు మీ నేమ్ సర్వర్స్ ఎవరు? లైక్ TLD. ఇప్పుడు మీ డొమైన్ అథారిటీ ఎవరి దగ్గర ఉంది? డొమైన్ అథారిటీ AWS లో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో AWS కి ఎలా వచ్చింది అది? అది హోస్టింగ్ నుంచి మనం క్రియేట్ చేసుకున్న దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. మీరు AWS లో ఒక హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసినప్పుడు నేమ్ సర్వర్స్ వచ్చాయి. ఆ నేమ్ సర్వర్స్ ని మీరు ఎక్కడ అప్డేట్ చేశారు? మళ్ళీ హోస్టింగర్లోకి వెళ్ళి చేంజ్ నేమ్ సర్వర్స్లోకి వెళ్ళి అక్కడ వెళ్ళి అప్డేట్ చేసాం. సో ఇప్పుడు హోస్టింగర్ లో అప్డేట్ చేసినప్పుడు ఆ హోస్టింగర్ ఎవరికి అప్డేట్ చేసి ఉంటుంది? ఇప్పుడు హోస్టింగర్ లో మీరు నేమ్ సర్వర్స్ అప్డేట్ చేశారు, ఆ హోస్టింగర్ మళ్ళీ దాన్ని ఎవరికి అప్డేట్ చేస్తుంది? మేబీ ఫర్ ఎవ్రీవన్ కెన్ ఆన్సర్ ఇన్ ద చాట్. హోస్టింగర్ లో మీరు ఏదైనా అప్డేట్ చేస్తే ఆ హోస్టింగర్ మళ్ళీ ఎవరికి అప్డేట్ చేస్తుంది? AWS. ఎందుకు AWS కి? మనం హోస్టింగర్ లో మనం అప్డేట్ చేస్తుంది ఇక్కడ నుంచి డేటా తీసుకెళ్ళి మన రికార్డ్స్ అనేది క్రియేట్ చేసాం. సో హోస్టింగర్ లో నేమ్ సర్వర్స్ ని అప్డేట్ చేస్తే ఆ హోస్టింగర్ TLD గా అప్డేట్ చేస్తుంది. TLD కి అప్డేట్ చేస్తుంది. ఇప్పుడు నేను DAWS84s.site తీసుకున్నాను, నేను హోస్టింగర్ లో నేమ్ సర్వర్స్ అప్డేట్ చేశాను. సో అప్డేట్ చేసినప్పుడు అల్టిమేట్ గా .site అథారిటీ ఎవరు? TLD కదా. ఇప్పుడు నేను .com తీసుకుంటున్నా అంటే ఆ .com ఎవరు మేనేజ్ చేస్తారు? .com TLD అనే వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో వీళ్ళు జస్ట్ ఒక బ్రోకర్స్ మాత్రమే, హోస్టింగర్ కానీ గోడాడీ కానీ. మీరు అందులో ఏం అప్డేట్ చేసినా కూడా మీ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ TLDకి వెళ్తుంది.
సో ఇక్కడ మనకు రూట్ సర్వర్స్ నుంచి టిఎల్డి వచ్చినప్పుడు ఈ టిఎల్డి దగ్గర ఆ నేమ్ సర్వర్స్ అప్డేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అందుకని అది లేటెస్ట్ నేమ్ సర్వర్స్ మనకి ఇస్తుంది. ఓకే ఓకే ఓకే. అండ్ నిన్న లైక్ ఏఎంఎస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నారు కానీ ఫార్వర్డ్ ప్రాక్సీ అది రివర్స్ ఇప్పుడే ప్రాక్సీ కాదు ఇది నేను చెప్పేది అందరూ స్పీడ్ అంటున్నారు. మీరు ఇంకా చెప్పలేదు, ఏఎంఐ చెప్పలేదు, ఫార్వర్డ్ ప్రాక్సీ చెప్పలేదు అంటున్నారు. ఓకే, సో అది టుమారో సెషన్ లో వస్తుంది. ఏఎంఐ కూడా ఇప్పుడే కాదు. నేను అన్ని ఒకే రోజు అన్ని చెప్పలేం. మనం మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, బట్ ఆ డౌట్స్ అన్నిటిని ఒకే రోజు ఆన్సర్ చేయలేం. ఇందాక ఒక పర్సన్ ఎక్కువ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఎలా స్కేల్ చేయాలి, ఇలా ఎందుకు మాన్యువల్ గా రన్ చేస్తున్నారు, ఆటోమేషన్ చేయొచ్చు కదా అంటే అన్ని చేయొచ్చు, అన్ని ఒకే రోజులో చేయలేం. ఓకే, మన ప్రాజెక్ట్ లో ఒక టాస్క్ ఇచ్చారంటే అన్ని ఒకే రోజు చేయం. మనం ఒక స్ప్రింట్ పెట్టుకొని ఒక 1 year టైం పెట్టుకొని 2 years, కొన్ని ప్రాజెక్ట్స్ 20-30 years నుంచి రన్ అవుతూ ఉంటాయి. అన్ని మెల్లగా నిదానంగా అవుతాయి. ఓకే, ఓకే కొంతమందికి స్పీడ్ అంటున్నారు, కొంతమంది స్లో అంటున్నారు. సో యాక్చువల్లీ ఐఎమ్ టెల్లింగ్ యావరేజ్ స్పీడ్. ఓకే, థ్యాంక్ యూ. రాజేష్ ఆవుల. హలో యా హాయ్. అలా నేను క్రియేట్ చేసిన ఆర్టికల్స్ అప్లోడ్ చేయాలన్నా, మన స్టూడెంట్స్ అప్లోడ్ చేసినవి రీడ్ చేయాలన్నా ఏదైనా పోర్టల్ ఉందన్నా? స్లాక్ లో అప్డేట్ చేస్తున్నారు కదా అందరు. ఓకే, స్లాక్ యాక్సెస్ నాకు నిన్న మొన్న వచ్చినట్టుంది, ఒకసారి చెక్ చేస్తాను. థ్యాంక్ యూ.